నమస్కారం. యువకేటాలు ప్రత్యేక చర్చ బిగ్ డిబేట్ ప్రత్యేక చర్చ కార్యక్రమానికి స్వాగతం. దీనిలో కీలకంగా ఈరోజు మనకి రెండు అంశాలు జాతీయ స్థాయిలో అలాగే తెలంగాణలో క్రియాశీలకంగా ఉన్నాయి. ఒకటి, పార్లమెంటులో అంబేద్కర్ని రాజ్యసభలో హోమ్ మినిస్టర్ అమిత్ షా అవమానించారు. దాని మీద ఓ పెద్ద రగడే జరుగుతున్నది. దాని మీద ఆయన క్షమాపణ చెప్పాలి, అలాగే బర్తరఫ్ చేయాలని కాంగ్రెస్ పార్టీతో పాటు ఇతర విపక్షాలు డిమాండ్ చేస్తున్న అంశం ఒకటైతే, తెలంగాణలో ఫార్ములా ఈ రేస్కి సంబంధించి కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్, కేటీఆర్ గారితో పాటుగా అప్పుడున్న హెచ్ఎండిఏ డైరెక్టర్ ఐఏఎస్ ఆఫీసర్ అరవింద్ కుమార్ గారు, అలాగే హెచ్ఎండిఏ చీఫ్ ఇంజనీర్ అయినటువంటి బిఎల్ఎన్ రెడ్డి గారి మీద కూడా కేసు నమోదైంది. నాన్ బెయిలబుల్ సెక్షన్స్ పెట్టారని అంటున్నారు. ఏం జరుగుతుంది? కేటీఆర్ గారిని అరెస్ట్ చేస్తారా? నిజంగా ఈ కేసులో ఉన్న లోతుపాట్లు ఏంటన్న రెండు అంశాల మీద ఇవాళ బిగ్ డిబేట్లో చర్చిద్దాం. చర్చలో మనతో పాటు దేవిప్రసాద్ గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు మనతో లైవ్లో ఉన్నారు. అలాగే విఠల్ గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో ఉన్నారు. అలాగే గౌరీశంకర్ గారు ప్రముఖ రాజకీయ సామాజిక విశ్లేషకులు మనతో జాయిన్ అవుతున్నారు. మరి కాసేపట్లో డాక్టర్ అద్దంకి దయాకర్ గారు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ముందుగా గౌరీశంకర్ గారు నమస్కారం. గౌరీశంకర్ గారు, ముందు మనం తెలంగాణ అంశానికి వద్దాం. చాలా రోజుల నుంచి దీని మీద కాస్త వాటిని లీకులు అంటామా ఏమంటామా అంటే, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత చాలా అంశాల మీద కమిషన్లో విచారణ, ఎంక్వైరీ. ఈరోజు కూడా ఒక పక్క ఫార్ములాది అవుతుండగానే ఓఆర్ఆర్కి సంబంధించి లీజ్ విషయం మీద కూడా సిట్ వేస్తామని చెప్తున్నారు. సరే, ఏ ప్రభుత్వాన్ని కూడా మనం తప్పట్లేం. గతంలో జరిగిన అవినీతిని బయటకు తీయాల్సిందే, అవినీతి జరిగి ఉంటే దోషుల్ని శిక్షించాల్సిందే. కానీ దీనిలో మరి ఇప్పుడు ఈ ఫార్ములా ఈ రేస్కి సంబంధించి మనకు వస్తున్న సమాచారం ఏంటంటే, అడ్డగోలుగా చెల్లింపులు చేశారు. దాదాపు 55 కోట్ల రూపాయలు ఆ కంపెనీకి, ఎవరైతే ఆర్గనైజర్స్ ఉన్నారో ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి చెల్లించారని, దానిలో 46 కోట్లు ఫారిన్ కరెన్సీ US డాలర్స్లో చెల్లించారు. దానికి ఇక్కడ ఆర్థిక శాఖే కాకుండా RBI అనుమతి కూడా కావాలి. అవేవి తీసుకోకుండా కేటీఆర్ గారి ఆదేశాల మేరకు అప్పటి అరవింద్ కుమార్ గారు ఐఏఎస్ అధికారి దానికి శాంక్షన్ చేశారని, ఈ పేమెంట్స్ జరిగినాయని, దీనిలో ఏదైనా మనీ లాండరింగ్ కూడా ఉందన్న కోణంలో విచారణ చేస్తారని ఎఫ్ఐఆర్ కేటీఆర్ గారి మీద విచారణకి గవర్నర్ గారు కూడా అనుమతి ఇచ్చినట్టు చెప్తున్నారు. ఎలా అర్థం చేసుకోవాలి? ఇందులో ఏమైనా కక్ష సాధింపు ఉందా, లేదు ప్రభుత్వం కొత్తగా అధికారులకు వచ్చిన ప్రభుత్వం గతంలో జరిగిన అవినీతిని బయటకు తీస్తుంది అనుకోవాలా? బేసికలీ ఏంటంటే ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్ అంటా ఉంది. అంటే చాలా రోజుల నుంచి నడుస్తుంది ఇది. అవుట్ ఆఫ్ ద వే వెళ్ళి ఇప్పుడు జనరల్లీ టూరిజం ప్రమోట్ చేయాలంటే ఐ థింక్ సీనియర్ ఆఫీసర్స్ ఆర్ ఇన్వాల్వ్. వాళ్ళకి తెలిసినప్పుడు అరవింద్ కుమార్ గారు వెరీ సీనియర్ మ్యాన్. వాళ్ళు ప్రాబ్లం ఏమైతుంది, వెన్ యూ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ సీఎం, వెన్ యూ హ్యావ్ ఎ వెరీ పవర్ఫుల్ గవర్నమెంట్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయండి. జనరల్లీ క్వశ్చన్ చేయాలి, పోయి ముఖ్యమంత్రిని అడగాలంటే నేను చెప్పింది మళ్ళీ ఇక్కడ క్లారిఫై చేయాలని అవసరమా, ఇచ్చేయమంటే ఇచ్చేయాలి. చాలా ఓవరాల్ గా ఈ ప్రభుత్వం అని కాదు, ఈ గత ప్రభుత్వంలో కూడా మన రాజశేఖర రెడ్డి గారి పీరియడ్ లో కూడా చూద్దాం. శ్రీలక్ష్మి గారు ఓబులాపురం మైనింగ్ కేసులో దాంట్లో చాలా మంది జైల్లో వెళ్ళారు ఐఏఎస్ ఆఫీసర్స్. అప్పుడు కూడా నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ నాకు చెప్పారు, ఒక సీనియర్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ చెప్పారు, కొన్ని ఫైల్ చూసి చాలా భయంకరంగా ఉంది గౌరీశంకర్, డెఫినెట్ గా ఒక 4-5 మాత్రం డెఫినెట్ జైలుగా పోతారు అంటే బ్లైండ్లీ సైన్ చేశారు. ముఖ్యమంత్రి గారు చెప్పారు, ఇప్పుడు ఆయన మెప్పు పొందడానికా లేదంటే రీజన్ వాట్ ఎవర్ బి ద రీజన్స్, వాళ్ళకు పొజిషన్స్ కోసమా లేకుంటే డబ్బుల ఆశతోటా లేదా ఏ కారణం కదా, ఎగ్జిక్యూటివ్ టేక్స్ డిసిషన్ ఇంప్లిమెంట్ చేసేది ఐఏఎస్ ఆఫీసర్ కాబట్టి వాళ్ళని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయాలంటే వాళ్ళకి కూడా డెఫినెట్ గా ఏదైనా షేర్ ఇవ్వచ్చు, లేదంటే వాళ్ళకి మంచి పొజిషన్స్ ఇవ్వచ్చు. దాంతో ఆబ్లైగ్ చేస్తారు. ఇప్పుడు శ్రీలక్ష్మి గారు అయినారు, చాలా మంది అయ్యారు. ఇక్కడ కూడా అలాగే టు క్వశ్చన్. ఇప్పుడు ఆ పీరియడ్ లో ఐ థింక్ ముఖ్యమంత్రి గారిని క్వశ్చన్ చేయడం కూడా అంత ఈజీ కాకపోయింది. కేసీఆర్ గారి దగ్గరికి వెళ్ళేసి కాదు సార్ ఇది అన్నాను. ప్రాబ్లీ అల్టిమేట్లీ ఫైనల్ రేపు పొద్దున కోర్టులో ఆర్గ్యుమెంట్స్ వచ్చినాక నిజంగా వయలేషన్ అయితే, ఈ వయలేషన్ బయటకు ఎందుకు వచ్చినంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ ఇంపోజ్ ఎ పెనాల్టీ ఆన్ ది గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్. ఇది ఈ కేసు ఈ ఫారెన్ ఎక్స్చేంజ్ వయలేషన్స్ అయినాయి, అండ్ క్యాబినెట్ అప్రూవల్ లేదు, వాళ్ళు పెనాల్టీ దాని నుంచి బయటకు వచ్చింది. కాబట్టి ఐ థింక్ ఇన్వెస్టిగేషన్ ఇస్ గోయింగ్ ఆన్. దాంట్లో తెలిసి రేపు పొద్దున బయట కోర్టుకు వెళ్ళినప్పుడు ఏసీబీ కేసు ఫైల్ చేస్తారు, బుక్ చేస్తారు. టుమారో ఈవెంట్ బి అరెస్టెడ్, కేటీఆర్ గారు అరెస్ట్ చేయవచ్చు, రేపు జైలు కూడా పంపించవచ్చు. అయితే అల్టిమేట్లీ కోర్టులో తేలుతుంది ఇది నిజంగా వయలేషన్ చేశారా, క్యాబినెట్ అప్రూవల్ ఉందా లేదా, క్యాబినెట్ అప్రూవల్ అవసరమా, ఐ డోంట్ నో రూల్స్ ఏమున్నాయి అది చూస్తే మనకు తెలిసిపోతుంది. బట్ సడన్లీ
ఇక పవర్ఫుల్ సీఎం ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు భయపడతారు అడుగుతాను కూడా. చాలా ఓరల్ ఇన్ఫెక్షన్స్ చాలా ఉంటాయి. నాకు తెలిసిన మటుకు రిటర్న్ లో అడిగే అంత ఇక్కడ కూడా ఈయన మెన్షన్ అరవింద్ కుమార్ గారు ఫైల్ మీద మెన్షన్ చేశారు, కేటీఆర్ గారి ఆదేశాల మేరకు రిలీజ్ చేస్తున్నారని మెన్షన్ చేశారని అంటున్నారు. మరి అది ఎంతవరకు నిజమో నాకు తెలీదు. అలా ఉంటుందా గౌరీశంకర్ గారు? అల్టిమేట్లీ దీస్ ఆర్ ఆల్ ఓరల్ ఇన్ఫెక్షన్స్. ఓకే, యాజ్ పర్ ద ఓరల్ ఇన్ఫెక్షన్ ఓరల్ ఇన్ఫెక్షన్ ఓఐ అని పెట్టేస్తారు. ఓరల్ ఇన్ఫెక్షన్ మనం ఇంతకుముందు ఫైల్ కూడా చాలా చూసాం. మనం చంద్రబాబు నాయుడు గారి పీరియడ్ లో చూసాం, కేసీఆర్ పీరియడ్ లో ఫైల్స్ కొన్ని ఇన్ఫెక్షన్స్ ఏంటంటే అది ఇష్యూ చేసేయండి, అది ఆర్డర్స్ ఇష్యూ చేసేయండి అని అనుకో. మంచి మంచి ఆఫీసర్స్ ఉన్నారు అనుకుంటే అడుగుతారు, సార్ కొంచెం రైటింగ్ లో పంపించండి బాగుంటుంది అని అంటారు, తీసుకుంటారు. కానీ కొంతమంది ఎందుకు అడిగితే ఏమైతారో మళ్ళీ ఆయన కోపానికి వస్తాడేమో ఎందుకు అనుకోని ఉండొచ్చు. బట్ అల్టిమేట్లీ నా ఇది కేటీఆర్ గారు నిజంగా వైలేషన్ అంటే దీనిలో కాదు సార్, ఒకటి దీన్ని ప్రొసీజర్ ప్రకారం నిజంగా కూడా ఒక ప్రెస్టీజియస్ ఈవెంట్ అనుకుందాం. ఫార్ములా ఈ రేస్ మనం ఎక్కడ బెంగళూరులోనో చెన్నైలోనో జరిగితే చూస్తాం, హైదరాబాద్లో జరిగితే ప్రజలందరూ సంతోషిస్తారు దానిలో. బట్ దానిలో ఒక సిస్టమేటిక్గా చేయకుండా అవుట్ ఆఫ్ ద బాక్స్ వెళ్ళి చేయాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఉదాహరణకి వాళ్ళకి పే చేయాలి US$లో, RBI అనుమతి తీసుకొని చేయొచ్చు కదా, అది ఎందుకు చేసి ఉండరు అంటారు? అంటే దాని వ్యూ ఎట్లుంటారంటే వెన్ యూఆర్ టోటల్లీ బికమ్ ఏ పవర్ఫుల్ పార్టీ ఆర్గనైజేషన్, గవర్నమెంట్ ఉంటారు, రేపొద్దున మనమే ఉంటాం పొజిషన్ లో ఉంటాము, అసలు మమ్మల్ని ఎవరు అడుగుతారు అన్న ఫీలింగ్ వచ్చి ఇవన్నీ గొడవలు అవుతాయి. ఎందుకంటే ఐఏఎస్ ఆఫీసర్స్ ఆర్ సపోజ్ టు గైడ్ ద గవర్నమెంట్, ముఖ్యమంత్రి గారిని కానీ కన్సర్న్ మినిస్టర్స్ కానీ వాళ్ళు గైడ్ చేయాలి. సార్ ఇట్లా కాదు, we have to pay this is let's go by the proper channel అని. అదే కుछ भी नहीं होता भाई दे दो అని అన్నారు అనుకో, ఏం కాదు ఇచ్చేయండి మీరు తర్వాత చూసుకుందాం అనుకుంటే ఇవన్నీ గొడవలు అవుతాయి. చాలా ఓరల్ ఇన్ఫెక్షన్స్ తోటి పోయిన కేసులు ఎక్కువ ఉన్నాయి మనకు మన బందే గారా. కొంతమంది ఐ థింక్ ఐ నో సమ్ ఆఫ్ ద ఐఏఎస్ ఆఫీసర్స్ హూ ఆర్ వెరీ గుడ్. వాళ్ళు అన్లెస్ అంటే రైటింగ్ లో ఇచ్చేదాకా మేము క్లియర్ చేయాలి, దానికి ట్రాన్స్ఫర్ చేసినా పర్లేదు సార్, నేను మాత్రం ఉంటాను. నాకు ఒక లేడీ అయితే చెప్పింది, తను ఒక ట్రాన్స్ఫర్ కోరింది ఆ పీరియడ్ లో, రాజశేఖర రెడ్డి పీరియడ్ లో. కొన్ని ల్యాండ్ డీలింగ్స్ ఏంటో ఫైల్స్ షీ డిడ్ నాట్ టచ్ ఇట్. కాబట్టి కొంతమంది అయ్యి సార్ ముఖం మీద చెప్పేస్తారు, వద్దు సార్ నాకు అది ఫైల్ మూవ్ చేయండి. అప్లికేషన్ తోటి ఏం పర్లేదు మనం ఉంటే కదా మనల్ని ఎవరు క్వశ్చన్ చేస్తారని ఇప్పుడు ఇచ్చేటప్పుడు ఇలాంటి కేసు అవుతుంది. ఓకే, మళ్ళీ వస్తాను గౌరీశంకర్ గారు మీ దగ్గరికి. మనం చూస్తున్నాం FIR కాపీ HMTV స్క్రీన్ మీద డిస్ప్లే అవుతుంది. కేటీఆర్ గారి పేరు A1గా అందులో క్లియర్గా మెన్షన్ చేసి ఉంది. 4 సెక్షన్ల కింద కేసులు పెట్టారంట ఉన్నారు. వాటి గురించి మాట్లాడదాం. దయాకర్ గారు, ముందుగా మీ స్పందన ఈ కేసుకు సంబంధించి. ప్రభుత్వంలో ఫార్ములా ఈ రేస్ రావటంలో ఇబ్బందా, లేదు దీనిలో అవకతవకలు ఏదైనా మనీ లాండరింగ్ జరిగిందా, లేదు కొన్ని ప్రొసీజర్స్ కాస్త ముందు వెనక్గా, ఇప్పుడు ఆ కంపెనీకి పే చేయటం రైటా రాంగా అన్నది వేరే అంశం, పే చేయాల్సి ఉంటే ఒకవేళ అనుమతులు కాస్త ఆలస్యంగా తీసుకొని చేశారని అలా అర్థం చేసుకోవాలా, ఏంటి అసలు బేసిక్గా ప్రభుత్వం గుర్తించినటువంటి కంప్లైంట్ ఏంటి? గుడ్ ఈవినింగ్ పటారి గారు, పెద్దలందరికీ కూడా నమస్కారం. చెప్పండి. అంటే ఏ నిర్ణయమైనా ప్రభుత్వం తీసుకునే హక్కు కలిగి ఉంటది. నిర్ణయం తీసుకునే ముందు రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టబద్ధంగానే ఒక 3-4 అంశాలను మనం పరిశీలనలోకి తీసుకొని నిర్ణయం తీసుకోవాలి. డీల్ అవుతున్నప్పుడు, అది ఆర్థికాంశం అవుతున్నప్పుడు మొట్టమొదటగా ఆర్థిక శాఖ అనుమతి ఉంటుంది. రెండో, అసలు అన్నిటికంటే ముందు క్యాబినెట్ నిర్ణయం ఉంటుంది. క్యాబినెట్ ఈ ఫార్ములా రేసు లేకపోతే ఎయిర్ షోలు ఇవన్నీ కూడా బ్రాండింగ్ చేసుకోవడానికి ప్రభుత్వాలు చేసే అంశాలు. ఇలాంటప్పుడు క్యాబినెట్ అనుమతి తీసుకోవాలి. క్యాబినెట్ అప్రూవల్ ఉంటే ఏమైందంటే ఫినాన్షియల్ అప్రూవల్ కూడా ఈజీగా అయిపోతుంది. మనోడు ఫినాన్షియల్ అప్రూవల్ కోసం కూడా అది ఒక ఇండిపెండెంట్ ఆర్గనైజేషన్ అనే ఉద్దేశంతో ఏం చేసిందంటే డైరెక్ట్ గా తన ఎవరైతే కమిషనర్ తనతో మాట్లాడుకొని దాని ట్రాన్సాక్షన్ కూడా చేసిండు. ట్రాన్సాక్షన్ ఎట్లా చేసిండు, ఏవైతే RBI
నార్మ్స్ ఉంటాయో వాటిని వైలేట్ చేసి డైరెక్ట్ గా ఇక్కడ ఉన్న హిమాయత్ నగర్ లో ఉన్న ఏదో కెనరా బ్యాంక్ నుంచి చేసింది అనేది మనకి ఇప్పుడు వార్తలు అందే వరకు వస్తున్నది. మూడవది ఏంటంటే అది ముఖ్యమైనది, ఎలక్షన్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు మనీ ట్రాన్స్ఫర్ అనేది చేయకూడదు. అంటే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ అనేది మనం జనరల్ అసెంబ్లీకి వెళ్ళిపోయినాం. ఓకే, ఇంకా డిసిషన్ తీసుకోవడం అక్టోబర్ లో అయితే పేమెంట్ నవంబర్ లో అయింది. ఓకే, అంటే ఒక రేసు 2023లోనే అయిపోయింది సార్. మనకి బహుశా మీరు కరెక్ట్ డేట్స్ నాకు ఐడియా లేదు. ఫార్ములా 1 వేరు. అవును, ఫార్ములా 1 వేరు. ఓకే, ఫార్ములా ఈ వేరు. ఓకే, ఈ కార్ రేస్ ఏ కార్ రేస్ అయినా ఓకే, ఏ కార్ రేస్ అయినా సరే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఒకవేళ వాళ్ళకి అంత ఎమర్జెన్సీ అయితే ఈసీఐ నుంచి అనుమతి తీసుకోవాలి. ఓకే, ఓకే, ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి తీసుకోవాలి. ఈ వైలేషన్స్ అన్ని ఎందుకు చేసిండ్రు అని అంటే ఒకే ఒక్కటి, ఇంతకు ముందు గౌరీ గారు చెప్పినట్టు మళ్ళీ గవర్నమెంట్ మాదే వస్తుంది, దీని మీద ఎంక్వైరీ ఎవరు చేస్తారు, దీనికి పెద్ద ఎందుకు అంటే జిహెచ్ఎంసీ నుంచి ఒక 45 crores మొత్తం 55 crores అయితే 10 crores అడ్వాన్స్ అయిన తర్వాత 45 crores నేరుగా హెచ్ఎండిఏ నుంచి ఇచ్చారంటున్నారు. హెచ్ఎండిఏ నుంచి ఏంటి అక్కడ ఇప్పుడు ఫారిన్ కంపెనీకి మనం పే చేసేటప్పుడు ఇండియన్ రూపీస్ లో చేస్తున్నాం. ఇది ఫారెక్స్ కూడా ఎఫెక్ట్ అవుతుంది. మనం దానికి పెనాల్టీగా 8 crores కట్టినాం ఆర్బీఐ. అప్పుడు కదా తెలిసింది మనకి ఎందుకు ఇన్ని వైలేషన్స్ చేయాల్సి వచ్చింది అని అనుకున్నప్పుడు ఈ 45 crores సంబంధించి 50 crores సంబంధించి థౌజండ్స్ ఆఫ్ క్రోర్స్ కూడా పే చేస్తాం. అది పెద్ద సమస్య కాదు, ప్రభుత్వం చేసుకోవచ్చు. మరి ఇలా వైలేషన్ చేసినప్పుడు మనం ఏం చేద్దాం? అంటే పిఓఏ అవసరం అవుతుందా లేదా? ప్రివెన్షన్ ఆఫ్ PCI, ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ PCI కింద ఇది ఎఫెక్ట్ అవుతున్నప్పుడు సరే బీఆర్ఎస్ లో లేకపోతే సమాజము పోతే పోయిన 50 కోట్లు మరి వదిలేద్దాం, ఎందుకు కేటీఆర్ పట్టుకోవడం, అరెస్ట్ చేయడం ఎందుకు ఇవన్నీ అని అంటే మరి చర్చ కాదు. తప్పు జరిగిందా లేదా ఏమంటారు అంటే కక్ష సాధింపు చర్యలు, ఇన్ని రకాల వైలేషన్స్ జరిగినాక కక్ష సాధింపు చర్యలు ఏంటి సార్? మన ఇంటి వ్యవహారం కాదు సార్ ఇది. కేసీఆర్ వాళ్ళ అయ్య ముఖ్యమంత్రి అయినంత మాత్రం నా కొడుకు ఇట్లా చేసే హక్కు లేదు. కొడుకు కాదు, ఏ మినిస్ట్రీ కూడా ఇంత ఇండిపెండెన్స్ ఉండడం అనేది ఇది యాంటీ కాన్స్టిట్యూషనల్, యాంటీ కరప్షన్ తర్వాత. ఈ పరిస్థితిని మనోడు మభ్యపెట్టే ప్రయత్నం చేసిండు, నేనేం తప్పు చేయలేదు. ఇప్పుడు ఆయనైతే అంటే ఒకటైతే గత 4-5 రోజుల నుంచి దీని మీద మీరు అసెంబ్లీలో పెట్టండి, నేను చర్చకి సిద్ధం, దీని మీద చర్చిద్దాం, దమ్ముంటే చర్చకి పెట్టండి, మీరు చర్చ పెట్టాల. మీరు ఎట్లా అంటారు అంటే ముద్దాయి చెప్పేదాన్ని మనం చర్చ పెట్టాలి, ఇదేనా? ఇప్పుడు మనము పోతుంటే ఒక ఆయన దొంగతనం చేస్తాడు, దొంగతనం చేసి ఈడ పట్టుకోండి సార్, నన్ను ఇప్పుడు పట్టుకోండి సార్, చెప్పండి సార్ అంటే ఇదేంటి సార్? దేర్ ఇస్ ఎ కోర్స్ ఆఫ్ లా. ఎవరు డిక్టేట్ చేస్తారు? అది కూడా వాళ్ళదే. ఎట్లా చెయ్యాలనేది ఇప్పుడు ఏసీపీ ఈ రోజు రిపోర్ట్ ఎఫ్ఐఆర్ తన పని తాను చేసుకొని కదా, అప్పుడే రాజకీయం ఎందుకు? ముందే ఎందుకు కూర్చుడు పోయిలా అంటున్నా. అసలు తర్వాత దాని ప్రాసెస్ వచ్చిన తర్వాత నిజంగా ఆయనకున్న అఫెన్సెస్ ఉన్నాయి, ఆయనకున్న డిఫెన్సెస్ ఉన్నాయి, ఆయన ఇట్లా వాదించుకునే హక్కు ఉంది. ఒక అడ్వకసీ మేము అది ఎలా ఉంటుందండి, ఎలాగుంటుంది? హౌస్ మోషన్ కూడా వెళ్తారన్న ఒక వార్త వస్తుంది, వాళ్ళ హైకోర్టుకి వెళ్తారు. అది రేపటి ముచ్చట. సో A1, A2, A3 గా ఏసీబీ తేల్చి కేసు ఫైల్ చేసింది. దట్స్ ఆల్ ఇప్పటి వరకు. రేపటి పరిస్థితి ఏంటి అని చూద్దాం. ఒకసారి మళ్ళీ వస్తాను దయాకర్ గారు మీ దగ్గరికి. దేవిప్రసాద్ గారు, ఇది ప్రభుత్వం వైపు నుంచి వాదన, ఈ కారణాలుగా మేము ఈ కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది, ఇందులో చాలా వైలేషన్స్ ఉన్నాయి, ఆర్బీఐ నార్మ్స్ వైలేషన్, అట్లాగే ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు పేమెంట్స్ చేయటం, ఇవన్నీ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఏ రకంగా చేశారు దీన్ని? అది రూపాయైనా, కోటి రూపాయలైనా, 100 కోట్లైనా జవాబుదారే కదా ప్రభుత్వానికి. ఏం చెప్తారు? గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్ గారు, అక్కడ పెద్దలకు అందరికి మిత్రులకు నమస్కారం. అంటే ఈ ఫార్ములాకి సంబంధించినటువంటి ఈ విషయంలో ఫిబ్రవరి బహుశా 22లో ఎప్పుడో ఈ అగ్రిమెంట్ అయింది. 4 రేసులు పెట్టాలని చెప్పి ఒక MOU ప్రభుత్వానికి అట్లాగే సంస్థకి కుదిరింది ఒప్పందం. ఆ ఒప్పందంలో భాగంగా ఇది 2వ రేసు బహుశా సెకండ్ కు సంబంధించినటువంటి పేమెంట్ కు సంబంధించి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా వారు ప్రెస్ మీట్ లోనే 2-3 సందర్భాల్లో చెప్పారు. దీనికి అప్పుడు ఎన్నికలకు సంబంధించిన
హడావిడి ఉన్నటువంటి నేపథ్యంలో ఈ రేస్ ఏమో ఫిబ్రవరిలో జరగాల్సినటువంటి 23 ఫిబ్రవరిలో జరిగింది సార్. నాకు తెలిసి ఇది ఫస్ట్ రేస్ అనుకుంటా. అదే 2 రకాలు ఉన్నట్టుంది ఇందులో. ఫార్ములా ఈ రేస్ అన్నది ఇది నాకు తెలిసి. చెప్పండి. అంటే రెండు నా మొత్తం 4 రేసులు ఓకే ఇది 4 జరపాలనేది నిర్ణయించాను. నాకు కూడా నేను కూడా పత్రికలు చదివి నాకు డీటెయిల్స్ తెలియవు. కానీ నేనేమంటున్నా అంటే ఈ రేస్ కు సంబంధించి ఒక అగ్రిమెంట్ జరిగింది, అమౌంట్ ట్రాన్స్ఫర్ అయింది అనేటువంటిది మీద అలిగేషన్. సరే ఆ రేసు తెలంగాణకు అవసరం ఉందా లేదా ఎందుకు అనేటువంటి చర్చ వేరే అంశం. కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే సార్ చెప్పండి, ఇది సంబంధించినటువంటి 54 కోట్ల హలో సార్ వినపడుతుంది సార్ దేవప్రసాద్ గారు 54 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి ట్రాన్స్ఫర్ జరిగింది. ఇందులో అధికారుల కంటే కూడా మేము ఒక కేబినెట్ మంత్రిగా నాకున్నటువంటి అధికారంతో నేను దీన్ని ట్రాన్స్ఫర్ చేయడానికి అంగీకరించాలని చెప్పి వారే చెప్తున్నారు. సహజంగా ఏ రాజకీయ నాయకులు కూడా అట్లా చెప్పరు. కాబట్టి ఇప్పుడు ఇందులో ట్రాన్స్ఫర్ ఎక్కడ జరిగింది, అమౌంట్ ఎక్కడ జరిగింది, కరప్షన్ ఎక్కడ జరిగింది, ఇవన్నీ కూడా ఇలా ఏసీబీలో విచారణలు జరుగుతాయి. విచారణ కాకముందే ఇలా ప్రభుత్వం నిర్ధారణకు వచ్చేస్తుంది. ఇప్పుడు ఏసీబీ కేసులు ఎన్ని జరుగుతాయి శ్రీనివాస్ గారు? వేల కేసులో ఏసీబీ జరుగుతాయి. ఏసీబీ జరిగినప్పుడు ప్రాథమిక నివేదిక వచ్చిన తర్వాత కనీసం నిర్ధారణ. ఇప్పటి వరకు ఏసీబీ ప్రాథమిక విచారణ కూడా ఇంకా ఏం జరగలేదు. ఇది ప్రభుత్వంలో ఉన్నటువంటి మా ప్రభుత్వం పోయిన తర్వాత అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ఇందులో ఏదో జరిగిందని అనుమానపడి వాళ్ళు చెప్తున్నటువంటి విషయాలు తప్ప ఇప్పటి వరకు ఏసీబీ గాని ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ గాని ఈ తప్పు జరిగిందనేటువంటి నిర్ధారణ ఇప్పటి వరకు ప్రాథమికంగా చేయలేదు. ఇప్పుడు వీళ్ళని విచారిస్తే ఇప్పుడు ఆర్బీఐ 8 కోట్లు పెనాల్టీ వేసింది దయాకర్ గారు చెప్పారు. ఈ ఫారిన్ కరెన్సీ వితౌట్ ఆర్బీఐ అప్రూవల్. ఇప్పుడు అది ఎట్లా చేసిండ్రు, ఏం చేసిండ్రు, 8 కోట్లు ఎందుకు వచ్చింది ఏంటి అనేది 8 గంటలకు ప్రెస్ మీట్ పెడతారు. కేటీఆర్ గారు దానికి పూర్తి సమాధానం చెప్తారు. గతంలో కూడా చెప్పారు 8 కోట్లు పెనాల్టీ ఎందుకు వచ్చింది, అది ఇవ్వడం ఏదైతే విదేశీ మారక ద్రవ్యాన్ని ఇక్కడి నుంచి డాలర్ల రూపంలో పంపిరు అనేటువంటి విషయాల మీద ఒక స్పష్టత వాళ్ళు ఇస్తారు. నేను ఏమంటున్నా కొందరు అంటారు డాలర్లని కొన్ని పేపర్లు వచ్చాయి. ఎట్లిచ్చారో దానికి సంబంధించినటువంటి విషయం అధికారులు స్పష్టంగా చెప్తారు. ఇందులో అరవింద్ కుమార్ గారు ఉన్నారు, మిగతా అధికారులు ఉన్నారు. అన్ని కూడా నేనేం చెప్తున్నా, డెఫినెట్ గా అవినీతి జరిగి ఉండి మనీ లాండరింగ్ జరిగి ఉంటే డెఫినెట్ గా ఎవరినైనా కేసు పెట్టాల్సిందే అవసరం. కానీ ఈ ఫార్ములా రేస్ అనేటువంటిది హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ పెంచడానికి, ఎలక్ట్రికల్ మోటార్స్ కు సంబంధించినటువంటి పంచుకోవడానికి హైదరాబాద్ ను వాళ్ళు ఎంచుకున్నారు. శ్రీనివాస్ గారు తప్పేలేదు సార్, మీరు ప్రొసీజర్ ఫాలో ఇప్పుడు మొదలు 2-3 అంశాలు ఇలా అసలు ఈ రేస్ ఎందుకు అనేటువంటి చర్చ కూడా గతంలో అనేక మందిలో జరిగింది. ఈ జరిగినాక ఇప్పుడున్నటువంటి సందర్భంలో ఏం ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక ఏం చేస్తారంటే ప్రొసీజర్స్ ఫాలో కాలేదు. ఈ రేస్ అనేటువంటిది రాష్ట్రానికి అవసరం, బ్రాండ్ ఇమేజ్ కి అవసరం అనేటువంటి విషయం చాలా రాష్ట్రాలు పోటీ పడతాయి. తమిళనాడు చేసిండ్రు, నోయిడాలో చేసిండ్రు, గుజరాత్ లో చేసిండ్రు, ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే అనేక రాష్ట్రాల్లో 100 కోట్లు ఖర్చు పెట్టి ప్రభుత్వం ఇటువంటి పెట్టింది అనేటువంటి మాట వాస్తవం. కాబట్టి మేము ఇవాళ బీఆర్ఎస్ పార్టీగా ఇది కక్ష సాధింపు చర్యగా ఎందుకు అంటున్నామంటే గత సంవత్సర కాలంగా జరుగుతున్నటువంటి అనేక పరిణామాలు ప్రతి సందర్భంలోనూ కూడా ఇవాళ బీఆర్ఎస్ అంటే గత ప్రభుత్వంలో జరిగినటువంటి అన్ని అభివృద్ధి కావచ్చు, ఇంకొకటి కావచ్చు, సంక్షేమం కావచ్చు, వాటన్నిటి మీద విచారణ ఇవాళ అసెంబ్లీలో చూసింది కదా. ఓఆర్ఆర్ మీద హరీష్ రావు గారు ఏం మాట్లాడినరు, ఓఆర్ఆర్ లో చాలా తప్పు జరిగింది, అడ్వాన్స్ గా మీరు ట్యాక్స్ తీసుకొని వాళ్ళకి ఏదో ఓఆర్ఆర్ ఇచ్చిండ్రు అని చెప్తే మీరు ఫస్ట్ ఓఆర్ఆర్ రద్దు చేసి విచారణ జరిపించండి అని అన్నాడు. ముఖ్యమంత్రి గారు లేచి హరీష్ రావు గారే విచారణ జరుపుతున్నారని విచారణ జరుపుతున్నామని చెప్తుంది. నేను ఏమంటున్నా, ఏదైనా ఇప్పుడు ఆ ఓఆర్ఆర్ తప్పు జరిగింది, రద్దు చేయండి. ఎవరు వద్దన్నారు? మీ ప్రభుత్వం అధికారంలో ఉండగా ఓఆర్ఆర్ రద్దు చేసి విచారణ జరపమన్నారు హరీష్ రావు అంటే మీరు దాని మీద కేసు అని చెప్పి ఇంకొక కేసు. నేను ఏమంటున్నా, వీళ్ళు ఎన్ని కేసులు పెట్టాలని ప్రయత్నం చేసినా కూడా నిజంగానే అందులో అవినీతి జరిగినా ఇంకొకటి జరిగినా డెఫినెట్ గా మేమైనా ఇంకొకరమైనా శిక్ష పడక తప్పదు. శిక్ష దుర్గావాల్సింది. కానీ పొలిటికల్ మోటివ్ తో చేసేటువంటి కేసులు నిలబడవు. చాలా పొలిటికల్ మోటివ్ తో చేస్తున్నటువంటి కేసులుగా ఇలా అర్థమైతా ఉన్నది అనేటువంటి విషయాన్ని మళ్ళీ వస్తాను సార్ మీ దగ్గరికి దేవిప్రసాద్ గారు. విఠల్ గారు,
ఈ ముఖ్యంగా అధికారుల మీద విచారణకి ఏసీబీకి అంతకుముందే అనుమతులున్నా కేటీఆర్ గారి మీద ఎఫ్ఐఆర్లో వారి పేరు పెట్టడానికి కానీ లేదంటే విచారణకు కానీ గవర్నర్ గారు అనుమతి కోరారు. గవర్నర్ గారు కూడా దాదాపు ఒక నెల రోజుల తర్వాత అనుమతి ఇచ్చారని చెప్పి చెప్తున్నారు. ఆ కారణంగానే ఏసీబీ ఇవాళ ఈ ఏసీబీ కోర్టులో దీని మీద మరి ఇది ఎఫ్ఐఆర్ అనాలా ఛార్జ్ షీట్ అనాలా నాకు తెలిసి ఎఫ్ఐఆర్ అనుకుంటా ఇప్పటికీ. ఎఫ్ఐఆర్ మరి గవర్నర్ గారు నెల రోజుల తర్వాత అనుమతి ఇచ్చారంటే బహుశా గవర్నర్ గారు కొంత క్రాస్ చెక్ చేసుకునే ఉంటారని అంటారు. అదర్వైజ్ ఆయన ఎమ్మెల్యే సిట్టింగ్ ఎమ్మెల్యే అపోజిషన్ లీగల్ ఒపీనియన్ తీసుకొని ఉంటారు కదా. సో ఏంటి ప్రాథమికంగా కొంత దీని మీద అంటే సాంకేతికంగా అనుమతి ఇవ్వచ్చా లేదన్నదేనా, లేదు దీనిలో లోతుపాతులకి ఏమన్నా గవర్నర్ గారు వెళ్ళుండే అవకాశం ఉంటుందా? సార్ ముందుగా మీకు అక్కడ ఉన్నటువంటి ముగ్గురు మా బ్రదర్స్ కి గౌరీ అన్నకి తర్వాత దేవన్నకి రాయకరానికి అండ్ గుడ్ ఈవినింగ్ తెలియజేస్తూ సార్ నిజానికి ఇది గత కొంతకాలంగా నడుస్తా ఉంది సార్. ఇంతకుముందు గవర్నర్ చాలా క్లియర్ గా చెప్పారు వాళ్ళు మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని అనుకొని ఇట్లాంటి సరే అక్కడ టెక్నికల్ ఇష్యూస్ తర్వాత రూల్స్ ఒప్పుకున్నాయా ఒప్పుకోవాలని బట్టి ధైర్యం చేసి వాళ్ళు ఎలాగో మళ్ళీ వస్తాం కదా అవసరమైతే పోస్ట్ అప్రూవల్ ఉంటుంది. మా దేవునికి బాగా తెలుసు కొన్ని సందర్భంలో నిర్ణయాలు తీసుకుంటారు క్యాబినెట్ కి తర్వాత సబ్మిట్ చేస్తాం పోస్ట్ అప్రూవల్ గా డిసిషన్స్. బట్ అది పర్మిటెడే కదా, పోస్ట్ అప్రూవల్ కొన్ని పర్మిటెడే కదా, అది నేను అంటుంది. అంటే ఇప్పుడు రేపు మరి కేటీఆర్ గారు యాజ్ మంత్రి హోదాలు ఆ రోజు వారు మున్సిపల్ శాఖ మంత్రితో పాటు హెచ్ఎండిఏకి వైస్ చైర్మన్ గారు, హెచ్ఎండిఏకి చైర్మన్ హోదా బహుశా సీఎం గారు ఉంటారు. అది ఇది బహుశా ఇది అటానమస్ బాడీ కాబట్టి క్యాబినెట్ లోకి ఇది వస్తుందా రాదని చూడాలి టెక్నికల్ గా. కాకపోతే ఫైనాన్షియల్ పర్మిషన్ అనేది అవసరం. వాళ్ళకి ఏంటంటే ఆ రోజు మళ్ళీ వస్తాం కదా ఏమైంది ఇచ్చేయండి అని ఒక ఓవరాల్ ఆర్డర్స్ ఇచ్చినట్టున్నాడు. ఇవాళ పీసీ యాక్ట్ ప్రకారం 1988 ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ సెక్షన్ 13 అనేది క్రిమినల్ మిస్కండక్ట్ కింద వాళ్ళు చూపిస్తున్నారు సార్. అంటే మిస్కండక్ట్ అంటే వాళ్ళ యొక్క ఆఫీస్ ని మిస్యూజ్ చేశారని, ప్రభుత్వానికి మిస్అప్రాపరేషన్ ప్రభుత్వానికి నష్టం జరిగింది అన్నటువంటి అలిగేషన్స్ వాళ్ళు డెవలప్ చేయడం ద్వారా గవర్నర్ గారు ఈ మిస్కండక్ట్ మరి పేమెంట్స్ జరిగినాయి, ఆర్బీఐ పెనాల్టీ ఇచ్చింది, కొంత ఎవిడెన్స్ ఉన్నదని చెప్పేసి బహుశా పర్మిషన్ ఇచ్చినట్టు ఉన్నారు. బట్ అది మరి ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయింది. ఎఫ్ఐఆర్ బుక్ కాకముందే కేటీఆర్ గారు ఏం చెప్పారు, బహిరంగంగా చెప్పారు వాళ్ళు బహుశా కాన్ఫరెన్స్ కూడా, అవును నేనే ఏమన్నా, నేనే అధికారులు దీని తప్పేం లేదు, నేనే ఏమని చెప్పాను, నేనే ఆర్డర్ చేశానంటే ఇక్కడ నేను ఇవ్వలేదు, ఓవరాల్ ఆర్డర్స్ కూడా ఇవ్వలేదు, అధికారుల మీద తోసేలా కేటీఆర్ అదే బాధ్యత తీసుకుంటున్నాను. సో అల్టిమేట్ గా బాధ్యత తీసుకున్నప్పుడు రేపు పొద్దుగాల కోర్టులో గానీ రేపు ఏసీబీ వాళ్ళు ఛార్జ్ షీట్ ఫైల్ చేసే సందర్భంలో గానీ ప్రూవ్ చేయాల్సి వస్తుంది. అని తను ఆల్రెడీ తన తప్పుని తన మీద వేసుకున్నాడు కాబట్టి ఇక తప్పు జరగలేదు అనడానికి వీల్లేదు. ఆ తప్ప ఒప్ప చట్టాలు కోర్టు నిర్ణయిస్తారు. బట్ ఇది నా బాధ్యత, నేనే ఆర్డర్స్ ఇచ్చాను, ఇందులో అధికారుల బాధ్యత లేదన్నది అది క్లియర్ ఎవిడెన్స్. అది కోర్టులో అది రూల్స్ అతిక్రమించేసి దీని మీద కాదు విఠల్ గారు, దీని మీద ఇప్పుడు కేటీఆర్ గారిని విచారిస్తారా, విచారణకు రమ్మంటారా? ఇప్పుడు మన తెలంగాణ భవన్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు, అరెస్ట్ చేస్తారు, రకరకాల వార్తలు వస్తూ ఉన్నాయి. ఆయనే ఒప్పుకుంటున్నారు, మీరు చెప్పినట్టు మన దేవప్రసాద్ కూడా అదే చెప్పారు. అంటే ఆయన నేను ఆర్డర్ ఇచ్చానని చెప్తున్నారు, ఇంకా విచారించడానికి ఏమైనా ఉంటుందా? ఆయన అరెస్ట్ చేసే అవకాశం కానీ ఉండే అవకాశం ఉందా రాత్రికో రేపు పొద్దుట? మేబీ ఇది బిలో 7 years అనుకుంటే సెక్షన్ 41A నోటీస్ ద్వారా విచారణ అవకాశం ఉంటుంది సార్. అంటే సెక్షన్ 13 ఆఫ్ పీసీ యాక్ట్ ప్రకారం 1 to 7 years అని ఉన్నట్టుంది. బెలబుల్ నాన్ బెలబుల్ అని 7 years అండ్ అబో నాన్ బెయిలబుల్ అని చెప్తున్నారు, నేను చూడలేదు క్లియర్ గా. 1 year నుంచి సెక్షన్ 13 లో క్రిమినల్ మిస్కండక్ట్ కింద సెక్షన్ 13 లో 1 year నుంచి 7 years అని విత్ ఫైనల్ పెనాల్టీ ఉంటుంది. బహుశా మరి సెక్షన్ అంటే 41A నోటీస్ ఇచ్చి విచారణ జరుపుతారా, లేకపోతే వాళ్ళు ఎఫ్ఐఆర్ బుక్ అయింది ఆల్రెడీ కాబట్టి డెఫినెట్లీ ఇది వారు కేటీఆర్ గారు అయితే కేసుని డిఫెండ్ చేసుకోవాల్సిందే, ఎదుర్కోవాల్సిందే. రేపు చట్టం కోర్టులు మరి ఏం జరుగుతుంది అనేది చూడాల్సిందే, వెయిట్ అండ్ సీ. అంటే వాస్తవంగా ఏసీబీ యాక్ట్ అనేది చాలా 500 రూపాయలు ఒకవేళ అక్కడ కరప్షన్ జరిగినా అరెస్ట్ చేస్తారు, 3 months బెయిల్ రాస్తారు. సహజంగా చూస్తాం మిస్అప్రోప్రియేషన్ కేసు, నాట్ ఓన్లీ డైరెక్ట్ ప్రైమ్ కాదు, మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ప్రాపర్టీస్ కేసుల కింద దానిపైన కూడా అరెస్ట్ చేసిన సందర్భాలు ఉన్నాయి గతంలో. ఇక్కడ అది డైరెక్ట్ గా బ్రైబ్ కాకుండా సెక్షన్ 13 లో క్రిమినల్ మిస్కండక్ట్ కింద పెట్టారు. అదేవిధంగా ఐపీఎస్ మేబీ 409 and 120B కూడా పెట్టినట్టున్నారు. దానికి సంబంధించి మిస్అప్రోప్రియేషన్ ఆఫ్ ఫండ్స్ కింద పెట్టడం జరిగింది. ఇది నిజంగా మిస్అప్రోప్రియేషన్ ఫండ్స్
మిస్యూజ్ అయినాయి ఆ ఫండ్స్, ఆ సంస్థకి ఎందుకు పేమెంట్ చేస్తారు, దానికి ఏమైనా రూల్స్ ఉన్నాయా, అగ్రిమెంట్ ముందే ఉందా, అగ్రిమెంట్ లేకుండానే పేమెంట్ జరిగాయి, ఆర్బీఐ మరొక ఆర్బీఐ పర్మిషన్ తీసుకోకుండా ఎందుకు ట్రాన్స్ఫర్ చేశారు, ఇవన్నీ కూడా రేపు విచారణలో వచ్చే అవకాశం ఉంటది. మరి డెఫినెట్ గా వాళ్ళు డిపెండ్ చేసుకోవాల్సిన పరిస్థితి. ఏదేమైనా ఇది ఒక గుణపాఠం సార్. రాజశేఖర్ ఇంతకుముందు గవర్నర్ చాలా స్పష్టంగా చెప్పారు, రాజు అనేవాడు ముఖ్యమంత్రి అనేవాడు రాజులాగా బిహేవ్ చేయాలి. ఈజ్ అ పార్ట్ ఆఫ్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్, ముఖ్యమంత్రి గానీ లేదా మినిస్టర్ గానీ ఇట్స్ పార్ట్. అంటే మీరు ఇందాక అన్నారు సార్, ఇన్ ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద స్టేట్ లేదా హైదరాబాద్ బ్రాండింగ్ సంబంధించి కొన్ని సందర్భాల్లో ఒకవేళ నిర్ణయం ఈ అమౌంట్ ఇందులో సరే మనీ లాండరింగ్ ఏమైనా ఉందా, ఇప్పుడు అది కూడా ఎంక్వైరీ చేస్తారన్నారు, డబ్బులు 55 కోట్లు ఎట్టిల్ని అక్కడి నుంచి ఎటు వచ్చినాయి, అదేదైనా మనీ లాండరింగ్ ఉండి కరప్షన్ ఉంటే వేరు. బట్ నిర్ణయాలు తీసుకోవడంలో ఒక్కొక్కసారి వేగంగా జరగాలి. మనీ లాండరింగ్ కెనాట్ బి అట్రాక్టెడ్ హియర్ సార్, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మెయిన్ ఏం లేదు, డైరెక్ట్ గా ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సో వైట్ కిందనే తీసుకుంటారు. ఆర్బీఐ ఆల్రెడీ పెనాల్టీ వేసినట్టున్నారు. మనీ లాండరింగ్ పెమా ఇక్కడ అట్రాక్ట్ అవుతుందని నేను అనుకోవట్లేదు, ఎందుకంటే పెమా ఆల్రెడీ పెనాల్టీ వేసింది. పెమా ఆర్బీఐ ఆల్రెడీ పెనాల్టీ వేసింది కాబట్టి అది ఇక్కడ ఈడీ గానీ అట్లాంటి వచ్చే అవకాశం ఉండదు, ఎందుకంటే ఇక్కడ బ్లాక్ మనీ ఏం లేదు. మనీ ట్రాన్స్ఫర్ అయింది వైటే, నేను అంటున్నా అది డివేట్ అయిందా వేరే అకౌంట్లకి వెళ్ళిందా, అది కూడా ఒక చర్చ నడుస్తుంది విఠల్ గారు. ఇప్పుడు ఆ కంపెనీ ఏం చేసింది, ఆ కంపెనీ ఎక్కడ మళ్ళీ వీళ్ళకి ఏమైనా క్యాష్ రూపంలో ఆ కంపెనీని కూడా విచారిస్తారని అంటున్నారు. అధికార పార్టీకి క్యాష్ రూపంలో ఏదైనా బెనిఫిట్ చేస్తే మాత్రం అది డెఫినెట్ గా అట్లా అట్రాక్ట్ అవుతుంది. వాట్ ఎవర్ ఇట్ మేబీ కేటీఆర్ గారికి ఇది ఒక గడ్డు పరిస్థితి. తను ఎంత చెప్పుకోగలిగినా ప్రజలకు ఒక మెసేజ్ పోతుంది. 50 కోట్ల రూపాయలు ఇట్లా ట్రాన్స్ఫర్ అయినట్టే సామాన్యమైన ప్రజలు ఏమనుకో 50 కోట్లు తిన్నారేమో, అది ఎవరికి ట్రాన్స్ఫర్ అయ్యేది, జనం ఏమనుకుంటారు 50 కోట్లు అవినీతి జరిగిందంట, 50 కోట్లు జరిగిందంట టాక్ వస్తుంది. బట్ వాట్ ఎవర్ ఇట్ మేబీ ఇది వారికి యాజ్ కేటీఆర్ గారికి డెఫినెట్ గా ఇది ఆయన ఆన్సర్ చేసుకోవాల్సిందే పరిస్థితి. రేపు చట్టం తరపని చేసుకుంటూ పోతాను మా సహజంగా చెప్తాం, మా దయాకరాన్ని చెప్తాడు, రూల్ అధికారంలో వాళ్ళు ఉన్నారు కాబట్టి. రైట్, ఓకే, మళ్ళీ వస్తాను సార్. గౌరీశంకర్ గారు, దీని మీద ఇప్పుడు ఒక చర్చ, ఇప్పుడు మనీ లాండరింగ్ కూడా ఏమన్నా ఉందా, డబ్బులు దొడ్డిదారిన వీళ్ళకి వచ్చినాయి అన్నది కూడా సరే, అది ఆబ్వియస్లీ అధికారులు ఉన్న ప్రభుత్వం అలాంటి ఏమన్నా ఉంటే వదిలిపెట్టే అవకాశం ఉండదు న్యాచురల్లీ. బట్ అలా కాకుండా కేవలం సాంకేతికంగా ప్రభుత్వ నిర్ణయంలో కొన్ని నియమాలను పాటించకపోయినా, లేదు వేగంగా నిర్ణయాలు తీసుకోవాల్సి వచ్చినప్పుడు పోస్ట్ అప్రూవల్ వారు అన్నారు, విఠల్ గారు అన్నట్టు మళ్ళీ మనమే వస్తాం కదని తీసుకుంటే ఇది ఏదైనా తీవ్రమైన నేరం అవుతుందా, లేదంటే ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు ఏసీబీ కేసెస్ ఫైల్ చేసిండ్రు, 409 కింద ఐపీసీ రకరకాల కేసులు ఫైల్ చేశారు. ఇప్పుడు మనీ ట్రాన్స్ఫర్ చేసింది నెక్స్ట్ జెన్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి ట్రాన్స్ఫర్ చేశారన్నారు అమౌంట్. అది పౌండ్స్ లో వెళ్ళారు, యూకే బేస్డ్ కంపెనీ, యూకే బేస్. ఆ నుంచి మళ్ళీ వాళ్ళ నుంచి వీళ్ళకి ఏమైనా వేరే వాళ్ళకి ఎవరైనా ట్రాన్స్ఫర్ అయిందా, దీని తర్వాత పార్ట్ ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ ఇఫ్స్ అండ్ బట్స్. నిజంగానే ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి రేపు పొద్దున కోర్టుకు పోయినాక మనకు కేసు కౌంటర్ గా కేటీఆర్ గారు ఓపెన్ గా చెప్పారు, అవును నేనే ఓరల్ ఇన్స్ట్రక్షన్ తెచ్చాను కాబట్టి ఆఫీసర్ రిలీజ్ చేశారు అమౌంట్. సో నథింగ్ అవుట్, నేను అది ఎగ్జిక్యూటివ్ గా నేను ఆర్డర్ ఇష్యూ చేశాను అని. రేపు పొద్దున కోర్టుకు వెళ్ళాక తెలుస్తుంది ఆ మనీ కంపెనీకి అగ్రిమెంట్ ప్రకారం ఇచ్చారా, వెదర్ దే ఫాలో ద బిజినెస్ రూల్స్ ఆర్ నాట్. వీళ్ళు గవర్నమెంట్ అయితే ఫాలో చేయలేదు, వీళ్ళు బిజినెస్ రూల్స్ ఫాలో చేయలేదు, క్యాబినెట్ అప్రూవల్ లేదు అని. దానికి క్యాబినెట్ అప్రూవల్ అవసరమా, లేకుంటే డైరెక్ట్ అది మినిస్టర్ హీ కెన్ ఇష్యూ ద ఆర్డర్స్ ఇష్యూ చేయవచ్చా 50 crores. దీస్ ఆర్ ఆల్ ఇట్స్ అండ్ బట్ రేపు పొద్దున ఇన్వెస్టిగేషన్ లో తెలిసింది. కానీ నేను చెప్తున్నాను కదా, ఇవన్నీ ఎట్లా ఉందంటే ప్రతి గవర్నమెంట్ లో జరిగేది ఇదే జరుగుతుంది. రాజశేఖర రెడ్డి పీరియడ్ లో ఉంది, మనకి చంద్రబాబు నాయుడు పీరియడ్, అంతకుముందు గవర్నమెంట్ కూడా ఉన్నారు. కొంతమంది ముఖ్యమంత్రి జాగ్రత్త ఉన్నారు, కొంతమంది ఏమవుతుంది ఇచ్చేద్దాం పర్లేదు మనకి ఏముంది అని. ఇంకోటి ఏంటంటే ప్రతి గవర్నమెంట్ లో జరిగేది ఇంకోటి కూడా ఉంది, వాళ్ళ సొంత బావలు బామ్మర్దులు కాకలు చెల్లెండ్లు అక్కలు అందరు పెట్టుకొని వాళ్ళ పేరు మీద కంపెనీలు పెట్టుకొని. బహుశా ఇది అలాంటిది కాదనుకుంటా సార్, ఇదేదో నిజంగా ఒక ఈవెంట్ అయితే జరిగింది. అంటే సమ్వేర్ ఎక్కడో ఈ మనీ అంతా ఈ ఇల్లీగల్ సంపాదించిన మనీ అంతా డైవర్ట్ చేస్తా ఉంటారు. ఉన్నాయి మన మీడియా హౌసెస్ కూడా క్రియేట్ చేశారు, ఇంతకు ముందు గవర్నమెంట్ క్రియేట్ అయినాయి, మరి ఈ గవర్నమెంట్ కూడా క్రియేట్ చేశారు. కాబట్టి ఇవన్నీ ఇన్వెస్టిగేషన్ లో మనకు బయటపడతాయి రేపు పొద్దున. అసలు ఏ మీడియా హౌస్ వరకు ఉంది, పేమెంట్స్ ఎట్లా పోయినాయి, ఏ కంపెనీకి ఎప్పుడు రిజిస్టర్ అయింది, ఆ కంపెనీకి ఎలిజిబిలిటీ ఉందా లేదా, చాలా ఉన్నాయి. ఐ థింక్ ఎవ్రీ గవర్నమెంట్ ఇన్వెస్టిగేషన్ లో మనకు. ఎస్ సార్, మళ్ళీ వస్తాను సార్, మనం ఇంకొక అంశం కూడా డిస్కస్ చేయాల్సింది. దేవప్రసాద్ గారు, ఇక్కడ 2 అంశాలు. ఒకటి, ఒక ఈవెంట్ అయితే జరిగింది,
ఈవెంట్ జరగలేదని ఎవరు అనరు. ఫార్ములా ఈ రేస్ జరిగింది. సరే, కేటీఆర్ గారు క్లెయిమ్ చేయటం అయితే ఆ ఈవెంట్ వల్ల దాదాపు 700 కోట్లు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. మరి పబ్లిసిటీ యాడ్స్ మరి ఏ రకం వచ్చింది, 700 కోట్లు అయితే ఈ ఈవెంట్ వల్ల ఆదాయం వచ్చింది అంటున్నారు. ఈవెంట్ ఆర్గనైజ్ చేసిన వాళ్ళకి పేమెంట్ చేయడం కూడా తప్పని ఎవరు అనరు. 50 కోట్లు 700 కోట్లు వచ్చినప్పుడు 50 కోట్లు 55 కోట్లు పే చేయకుండా ఈవెంట్ ఆర్గనైజర్స్ ఎవరు రారు. కానీ ఇక్కడ సమస్య బహుశా కేటీఆర్ గారు కూడా అందుకే నేనే ఈమని చెప్పానని ఆయన ఓపెన్గా చెప్తుండొచ్చు. చర్చ ఆయన కోరుతున్నారు రిపీటెడ్గా. కానీ సాంకేతిక అంశాలు ఫాలో కాకుండా ఇప్పుడు ఉదాహరణకి ఫారిన్ ఎక్స్చేంజ్ని ట్రాన్స్ఫర్ చేయాల్సి వచ్చినప్పుడు ఆర్బీఐ అనుమతి, ఇవన్నీ అధికారులు చెప్తారు, చెప్పకుండా కూడా ఉండరు. ఎలా ఓవర్కమ్ అయ్యారు? ఓవర్లుక్ అయిందా? ఇప్పుడు ఇక్కడ ఏసీబీకి సంబంధించినటువంటి పాత్ర గాని, అవినీతికి సంబంధించినటువంటి పాత్ర గాని, సాంకేతిక అంశాల కంటే కూడా శ్రీనివాస్ గారు, మేము చాలా కేసులలో 100 కేసులు చూసాం కదా. సాంకేతిక కేసులకు సంబంధించి దాని మీద ప్రధానమైనటువంటి అంశం ఉండదు. ఏసీబీ కేసు గాని ఇంకా మిగతా విషయాలు అవి ఎక్కడైనా మనీకి సంబంధించిన క్విడ్ ప్రోకో జరిగిందా? ఇప్పుడు 54 కోట్లు మేము వాళ్ళకి ఇచ్చినాం. అందులో 4 కోట్లు 10 కోట్లు ఇంకెవరికో ఎక్స్కో వైకో జడుకో ఏమైనా జరిగిందా లేదా? కరెక్ట్ సంస్థ పోయిందా లేదా? సంస్థ తన అకౌంట్స్ లో చూపించుకున్నదా లేదా? తర్వాత రెండవది ఏంటంటే క్యాబినెట్, ఇంతకుముందు విఠల్ గారు చెప్పినట్టే చాలా అంశాలు ప్రభుత్వాల్లో ఏమైతే అంటే మొదలు ఆర్డర్ ఇస్తారు. ఇప్పుడు ఉదాహరణకు ఓ విగ్రహం, తెలంగాణ తల్లి విగ్రహమే అనుకుందాం, పెట్టుమంటారు, అయిపోతుంది. పేమెంట్ తర్వాత ఎప్పుడో ఏళ్లకు వస్తుంది. పర్చేజ్ ఆర్డర్ వేయాలి, కొటేషన్ తీసుకోవాలి, పని చేయమంటారు. మొదలు ప్రభుత్వం జరిగే సాధారణ ప్రక్రియ ఇది. ఎక్కడైనా కూడా 100 కోట్ల రూపాయలకు సంబంధించి ఇట్లా జరుగుతుంది. ఒక ఇమీడియట్ ఒక వర్క్ చేయాలి, ఏదో ఒక ముఖ్యమంత్రి గారో ప్రధానమంత్రి వస్తున్నట్టు, లేకుంటే అక్కడ ఏదైనా ఎమర్జెన్సీ వస్తుంది, 4-5 కోట్ల రూపాయల పని చేసేస్తారు, చేసేసి టెండర్ పిలుస్తారు. ఇవి ఏంటంటే ఇవి తర్వాత రాటిఫికేషన్ జరుగుతుంది. కానీ చేసిన పనులేవనే అవినీతి జరిగి ఎక్కడైనా డబ్బు ఇస్తే ఇక్కడ డైరెక్ట్ కంపెనీకి డబ్బు పోయింది. కంపెనీకి ఇచ్చిన అని కేటీఆర్ గారు అంటున్నారు. ఒకవేళ కేబినెట్ మంత్రికి ఈ అధికారం లేదని ఏదైనా ప్రూవ్ చేసేటువంటి అధికారం అయితే ఏసీబీకి లేదు. ఇది మళ్ళీ చట్టాలకు సంబంధించినటువంటి లెజిస్లేచరా, బ్యూరోక్రటా, ఇవంతా మళ్ళీ ఇవన్నీ కూడా జరిగేటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి కేటీఆర్ గారు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది అధికారుల మీద వేయకుండా తానే బాధ్యత తీసుకున్నాడు. కాబట్టి డెఫినెట్ గా తనే డిఫెండ్ చేసుకుంటాడు, తను వాటికి కానీ సహకరిస్తాడు. అవసరమైనటువంటి విచారణ ఇచ్చి ఆయన ఇలో పెద్ద తప్పుందని మాత్రం ఎవరు కూడా భావించాల్సినటువంటి అవసరం లేదు. ఈ సాంకేతిక పరమైనటువంటి అంశాలే ప్రధాన ముఖ్యంగా చూపిస్తారు. మీరే చెప్తున్నారు సాంకేతిక పరమైన అంశాలు అయితే కేసు సాధారణంగా ఏసీబీ ఫైల్ చేయదు, ఇలాంటి ఆధారాలు ఉంటేనే చేసే అవకాశం ఉంది అని. దయాకర్ గారు ఏంటి నిజంగా టెక్నికల్ గా కొంచెం సరే పెనాల్టీలు కూడా ప్రభుత్వాలు అప్పుడప్పుడు కొన్ని రూల్స్ పట్టించుకోకపోతే పెనాల్టీలు పడుతుంటాయి, అది కూడా కాదు. కానీ ఇక్కడ ఏదైనా మీకు క్విడ్ ప్రోకోనో మనీ లాండరింగ్ ఉందన్న సమాచారం ఏమన్నా ఉందా? అలాగే పోలీసులు మోహరించున్నారు తెలంగాణ భవన్ దగ్గర. బహుశా కేటీఆర్ గారు ఇప్పుడు మరి కాసేపట్లో ప్రెస్ మీట్ కూడా పెడతారన్న వార్తలు వస్తా ఉన్నాయి. ఏంటి ఏమన్నా ఈ రాత్రికో రేపు పొద్దున అరెస్ట్ చేసే ఆలోచన ఏమన్నా ఉందా? ఒకసారి సార్ దయాకర్ గారు, మీరు మా దేవప్రసాద్ గారు మీరే చెప్పబోతున్నారు. నేనేమంటున్నా, అరెస్ట్ చేస్తారని కాదు అక్కడ పోలీసు వాళ్ళు అంతా కూడా. బహుశా నేను అనుకుంటున్నది కేటీఆర్ గారిని ఇప్పుడే అరెస్ట్ చేస్తారు, ఆయన విచారణ చేయకుండా ఎందుకు అరెస్ట్ చేస్తారు? నేను ఏమంటున్నా అంటే ఈ కేసు A1 A2 గా పెట్టిందని చెప్పే వరకు సహజంగానే కార్యకర్తల్లో రకరకాల ఎమోషన్స్ ఉంటాయి కదా. అందరూ గాంధీ భవన్ మరి తెలంగాణ భవన్ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది కార్యకర్తలు. కాబట్టి వాటిని ఎవరైనా మళ్ళీ ఏదైనా బందోబస్తు చేయడానికి చేసుకుంటారని నేను అనుకుంటున్నా. నేనేమంటే ఈ ప్యానల్ కు ఈ కేసు విషయంలో పూర్వపరాలు తెలియదని అయితే నేను అనుకోను. రాష్ట్రపతి వచ్చినా సరే మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు ఈసీఐ పర్మిషన్ తీసుకుంటారు. అది రాష్ట్రపతి నుంచి చెప్రాసి వరకు ప్రభుత్వ ధనం ఖర్చు పెట్టాలంటే స్టేట్ ఎలక్షన్ కమిషన్, ఇంకా దాని పరిధి దాటి సెంట్రల్ ఎలక్షన్. సో మనీ లాండరింగ్ అనేది సెకండరీ. ఫస్ట్ మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ ఉన్నప్పుడు పేమెంట్స్
అన్ని రకాల ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రభుత్వ అనుబంధ సంఘాలు అన్ని కూడా జ్యుడిషియరీ అథారిటీ నుంచి తర్వాత ఎగ్జిక్యూటివ్ అథారిటీ మొత్తం బదలాయించబడుతుంది ఈసీఐ. ఇప్పుడు ఏంటి సార్ ఎలక్ట్రానిక్ కార్ రేసింగ్ అనేది ఇప్పుడు ఇంత ఎమర్జెన్సీ ఏంటి సార్? ఒక హెల్త్ ఎమర్జెన్సీ ఉన్నది, చలో పర్మిషన్ ఈసీనే ఇస్తుంది కదా, తీసుకోవాలి కదా సార్, కనీసం అప్లై చేసినట్టు ఉండాలిగా. ఇప్పుడు చట్టంలో తెలియంతనం అనేది డిఫెన్స్ కాదు, ఇది తెలియంతనం కూడా కాదు. ఇది ఏమైతుందిలే అని చెప్పి పోస్ట్ అప్రూవల్ తీసుకోవచ్చు అని చేసిన వ్యవహారం. కాబట్టి దానికి మేం పెనాల్టీ పే చేసినాం. మీన్స్ ఈ ప్రభుత్వంలో పెనాల్టీ పే చేసినాం. ఆ ప్రభుత్వం అని ఈ ప్రభుత్వం అయినా మనకు ప్రజలకు ప్రభుత్వమే, కాంగ్రెస్ ప్రభుత్వమా, బీజేపీ ప్రభుత్వమా, బీఆర్ఎస్ ప్రభుత్వమా అది ఉండదు కదా, ఎగ్జిక్యూటివ్ తో జరుగుతుంది కదా. అరవింద్ కుమార్ కదా చేసేది, కేసీఆర్ కాదు కదా. ఆయన క్లియర్ గా చెప్పిండు, నేను కేటీఆర్ గారు చెప్తే చేయాల్సి వచ్చిందని. అంటే ఆయన కూడా బాధ్యుడైంది. జస్ట్ ఎవరో సార్ నేను 10,000 రూపీస్ ఆ ఎర్రని నీళ్ళలో పెట్టేసి ఈ మన బాగా ఎస్సీ ఎస్టీల మీద ఎస్సీ విధాలు బాగా అవుతుంది ఏది ప్రమోషన్లప్పుడు ఇప్పుడు ఇమ్మీడియట్ గా దాంట్లో పెట్టరు, పట్టుకు తీసుకుపోయి కేసు పెట్టేసి దాంట్లో జైల్లో పెట్టారు. ఏసీబీ అనేది కరప్షన్ కు సంబంధించిన సార్. ఇది మీరేదో లీగల్, పొలిటికల్, మెడికో లీగల్ ఇట్లా చర్చ చేస్తుంటే నాకు కొంత ఆశ్చర్యం అనిపిస్తుంది. నేను అదే అడుగుతున్నా సార్, మొదటి నుంచి అదే అడుగుతున్నా, మిమ్మల్ని అదే అడుగుతున్నా. సాంకేతిక అంశాల ఇందులో అవినీతి ఉందని అంటున్నారా అడుగుతున్నా. అవినీతి అనేది జరగకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్ మనం పౌండ్స్ లలో చెల్లించేటప్పుడు ఆర్బీఐ పర్మిషన్ తీసుకోవాలి. ఏంటి మనకు అంత అర్జెన్సీ ఏంది వాళ్ళకి ఇవ్వాల్సింది? ఈ కార్ వచ్చి కారు రేసింగ్ జరగకపోతే హైదరాబాద్ ఎలక్షన్లు జరిగాయన్నావా, లేకపోతే తెలంగాణ మొత్తం ఆగిపోద్దని చెప్పి ఏం చేసిందా? దీంట్లో మిస్ మేనేజ్మెంట్ ఆఫ్ ది ఫండ్స్ అనేది కూడా అంటర్నల్. నేను ఎందుకు చెప్పాలా సార్? అది పోలీస్ చెప్తుంది. వాళ్ళు ఎందుకు చెప్పిండ్రు? నేను కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను, అఫ్ కోర్స్ నేను ప్రభుత్వం తరఫున మాట్లాడుతుండొచ్చు కాక, ఇవాళ అరెస్టా ఏందా అనేది ఏసీబీ చెప్పుకుంటా సార్. కాబట్టి ఇక్కడ నేనేమంటున్నంటే కక్ష సాధింపు అంటే డెఫినెట్ గా ఇప్పుడు కక్ష సాధింపు సంబంధించిన కేసులు ఉన్నాయి. ఇప్పుడు వాటికి సంబంధించి ఇప్పుడు చంద్రబాబు విషయంలో అట్లా జరిగింది, దాని విషయంలో ఏం జరిగిందో మనం చూసినాం. తర్వాత నాలుగు ఖర్చుకుందుకో ఇవంతా పక్కన పెట్టండి. ఇవాళ నేను అంటున్నా, అదే గనుక వాస్తవం అయితే కేటీఆర్ హాయిగా ఉండొచ్చు, ఏది ఇది రాజకీయ కక్ష సాధింపు చర్యని అయితే. కానీ ఏసీబీ ఎవరి పర్మిషన్ తీసుకుంది? ఆయన మెజిస్ట్రేటే. ఎవరు? గవర్నర్ అయ్యా మేము ఏం చేయాలి దీని విషయంలో అని అంటే దీని మీద మీరు ప్రొసీడ్ కాండి అన్నారు. లీగల్ ఒపీనియన్ తీసుకున్నాం. లీగల్ ఒపీనియన్ తర్వాత జరుగుతున్న నిన్న సాయంత్రం దానకిషోర్ గారు కంప్లైంట్ చేసిండు. మీరు చూస్తే ఈ రోజు ఎఫ్ఐఆర్ బుక్ చేసినాం. రేపు ఏం జరుగుతుంది అనే విషయంలో చూద్దాం. అరెస్ట్ అవుతుందా లేదు, దానికి మరింత ఎంక్వైరీ అవుతుందా? ఎంక్వైరీ ఆయన పేరేంది? ఆ హెచ్ఎండిఏ మనోడు అరవింద్ కుమార్ గారు తీసుకొని ఎన్నో రోజులు ఆయన ఎంక్వైరీ చేసిండ్రు. నువ్వు చెప్పు ఇల్ ఇంటెన్షన్ తో ఎందుకు చేసినావు, ప్రభుత్వానికి చెడ్డ పేరు రావడానికి చేసినావు అంటే, అయ్యా నేను చేయలేదు నాయన, నా పరిస్థితి ఇది, వాళ్ళు ఇట్లా చెప్పారు కాబట్టి చేసిన ఆయన అంటే, నువ్వు అది చెప్పినవా నిజంగానే వాళ్ళ మీద బట్టకాల్సిన మీద వేస్తున్నావా? ఇప్పుడు ఆయన ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదా, ఎగ్జిక్యూటివ్ ఎవిడెన్స్ ఇంపార్టెంట్ కదా. అదర్వైజ్ మేము చేసేది దాంట్లో ప్రభుత్వంగా మేమెందుకు పోయి దాంట్లో కాలు పెట్టేసి ఫెయిల్ అయ్యి కేటీఆర్ అనవసరంగా అరెస్ట్ చేసి అని చెప్పుకొని చెడ్డ పేరు తెచ్చుకోవడానికి ప్రభుత్వం పంపించా. మేము కూడా అంతో ఇంత ప్రభుత్వం నడపాలంటే ప్రతిపక్షాన్ని మేము గౌరవించాల్సిన బాధ్యత ఉంటది కదా, వాళ్ళకున్నా లేకపోయినా. మమ్మల్ని ఒక మాట చెప్పాలి ఇక్కడ మీకు, మురళీ ముదిరాజు ఆత్మహత్య చేసుకుంటే పోతే కనీసం విచారణ కూడా లేదు సార్. పోయిండ్రు, మమ్మల్ని మా మీద 7 కేసులు పెట్టిండ్రు. దాంట్లో దేశద్రోహం కూడా కేసు పెట్టి తీసుకుపోయి జడ్జి ముందట మమ్మల్ని దేశద్రోహం చూపించేసి ఆయన కను ముందు కూడా పెట్టలేదు, తీసుకుపోయి జైల్లో పడేసి. అట్లా ఉండదు ఇది. ఇక్కడ ఎంక్వైరీ పారదర్శకంగా ఉంటది. ఎంక్వైరీలో కూడా మీ అఫెన్సెస్ ఉన్నాయి, డిఫెన్సెస్ ఉన్నాయి, మీరు ప్రొటెక్ట్ చేసుకోండి. అదర్వైజ్ మాకు స్పెషల్ ఇంట్రెస్ట్ ఏముండదు. వాళ్ళు కూడా ఏమంటారు, మేము ఎదుర్కొంటా ఉంటున్నారు, బహుశా కేటీఆర్ గారు మాట్లాడతారు. అలాంటప్పుడు దమ్ము దానం ఎందుకు సార్? కామ్ గా తప్పు లేకపోతే
మీకు పూలదండలు కాదు, మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి అసెంబ్లీ సెషన్ జరుగుతుంది కాబట్టి చర్చ పెట్టమన్నారు, అందులో కూడా తప్పే ఉంది. ఒకసారి నేనేమంటున్నా, తప్పు జరిగితే మీరు పూలదండలు, లేకపోతే దేవప్రసాద్ గారు ఒక్క సెకండ్, దేవప్రసాద్ గారు చెప్పబోతున్నారు, చెప్పండి. నేను ఏమంటున్నా, ఇవాళ కేటీఆర్ గారు డైరెక్ట్ గా ముఖ్యమంత్రి గారికి లోకసభ మన శాసనసభ స్పీకర్ కు లేఖ రాసిండు. సభలో కూడా ఆయన చెప్పిండు దీని మీద విస్తృతమైన చర్చ జరపండి, అది ఉంటే ప్రొసీజర్స్ ఉంటుంటాయి. ఇంతకుముందు దయాకర్ చెప్పినట్టు ఏసీబీ కేసు నమోదు చేయగానే అరెస్ట్ చేయదు. ఎక్కడైనా మనీ చేతులు ఎర్రగైతేనే చేస్తుంది, ఇప్పుడు చెక్ పోస్ట్ చేస్తుంది. డబ్బులు దొరకకుంటే అక్కడ వాళ్ళు ఏం అరెస్ట్ చేయరు, కేసు మాత్రం పెడతారు, విచారణ ఎదుర్కొంటారు, తర్వాత ఏం చేయాలో చేస్తారు. ఎక్కడైతే ఫస్ట్ కేసు ఏసీబీకి సంబంధించి ఇలా ప్రభుత్వ విధానాలకు సంబంధించి ఏసీబీ కేసు జరగడం అనేటువంటిది మొదటిసారి చూస్తారు. ఈ కేసులు ఎక్కడ దగ్గర జరిగినాయి. చంద్రబాబు నాయుడు గారు మన చంద్రబాబు నాయుడు మీద పెట్టిన కేసు, స్కిల్ డెవలప్మెంట్ కేసు ఉంది కదా, ఆయన జైల్లో వేసింది. ఇవన్నీ కూడా ఎట్లయినాయంటే అవి ఒక ప్రతీకార చర్యలో భాగంగా కేసులు జరిగినాయి తప్ప ఎక్కడ కూడా ఏసీబీ అనేటువంటిది ప్రభుత్వ విధానాలకు సంబంధించి నేను చూడలే ఇప్పటి వరకు. ప్రభుత్వ సర్వెంట్ల మీద, ఐఏఎస్ల మీద, ఐపీఎస్ల మీద, ఉద్యోగుల మీద ఏమైనా విచారణ జరిగితే ఎక్కడ జరుగుతాయి అంటే కొన్ని సంక్షేమ పథకాలకు సంబంధించి ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సబ్మిట్ చేస్తుంది. కానీ ఏసీబీ ఎక్కడ కూడా ఇట్లా అటాచ్ అయినటువంటి సందర్భాలు పొలిటికల్ గా లేవు. బహుశా ఈ కేసు మొదలవుతుంది, ఇంకెన్ని జరుగుతాయో చూస్తాం. డెఫినెట్ గా దయాకర్ కేటీఆర్ గారు వారు బాధ్యత తీసుకున్నారు, చెప్తారు. ఇప్పుడు 8 గంటలకు కూడా ఉంది, 8 పెనాల్టీ కట్టాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది, ఏమైంది అనేటువంటి విషయాల మీద, సాంకేతిక పరమైన అంశాల మీద డెఫినెట్ గా వివరణ ఉంటది. ఎవరు తప్పు చేస్తే వాళ్ళు శిక్షలు ఎవరు ముద్దాలు జరుపుకోవాల్సిన అవసరం లేదు. విఠల్ గారు ఏం జరగచ్చు అంటారు? ఇప్పుడు అక్కడ పోలీసుల్ని డిప్లాయ్ చేయటం బందోబస్తా, లేదంటే ఒక చర్చ అంటే సోషల్ మీడియాకి రకరకాలుగా ఉంది, ఈ గోలగోల నడుస్తుంది, ఇవాళ రాత్రికి అరెస్ట్ చేస్తారు లేదా రేపు పొద్దున అరెస్ట్ చేస్తారని, అలాంటి పరిస్థితి ఏమైనా ఉంటుందా? ముందు విచారించే అవకాశం ఉంటుందా విఠల్ గారు? ఇప్పుడు డెఫినెట్ గా ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత సార్, ఇప్పుడు A1 గా A2 ఉన్నారు, వాళ్ళు ఆల్రెడీ ఎఫ్ఐఆర్ బుక్ అయినా వాళ్ళు నెక్స్ట్ కోర్స్ ఆఫ్ యాక్షన్ డెఫినెట్ గా తీసుకుంటారు. అది విచారణ చేస్తారా లేకపోతే కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తారా అనేది పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్నటువంటి అధికారాలు. డెఫినెట్ గా ఇది నాన్ బెయిలబుల్ కేసు అయితే మాత్రం డెఫినెట్ గా అరెస్ట్ కి ఛాన్సెస్ ఉంటాయి. ఎందుకంటే ఏసీబీ కేసులో మేము చాలా చూసినాం. దేవన్న మేము ఫస్ట్ ఎంప్లాయీని పట్టుకొని అరెస్ట్ చేసి జైలుకు పంపిస్తారు, తర్వాత విచారణ కూడా చేయరు. ఫస్ట్ దొరకగానే చెంచల్ కూడా జైలుకో లేకపోతే ఇంకో జైలుకు పంపిస్తారు తప్ప విచారణ కూడా ఉంది. తర్వాత క్యాష్ ఇన్వాల్వ్మెంట్ దొరికినప్పుడు మనీ కస్టడీ తర్వాత కస్టడీలో తీసుకొని ఎంక్వైరీ చేస్తారు. ఇక్కడ ఏంటంటే ఇప్పుడు పబ్లిక్ సర్వెంట్, మాజీ మంత్రి గారు, ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఎమ్మెల్యే కూడా ఏసీపీ యాక్ట్ ప్రకారం పబ్లిక్ సర్వెంట్ కింద వస్తారు కాబట్టి వాళ్ళకి నాకు డెఫినెట్ గా నోటీసులు ఇచ్చి విచారణ చేసిన తర్వాత ప్రైమరీ ఫేసి ఎవిడెన్స్ తీసుకున్న తర్వాత అరెస్ట్ ప్రాసెస్ ఉండొచ్చు అని నేను అనుకుంటున్నాను. బట్ ఎనేవో వాళ్ళ యాక్షన్ మాత్రం ఒక్కసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిందా సార్, అది కోర్టులో అక్విటల్ అయ్యేంత వరకు అది వెంటాడుతూనే ఉంటది. అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో తెలియదు. ఇంత చాలా సార్లు చూసినాం. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి మీద కూడా కేసు దాదాపు 10 ఏళ్ళు అవుతుంది, ఇంకా నడుస్తూనే ఉంది అది కేసు. సో ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయ్యిందంటే ఆ ప్రాసెస్ లో అంటే అది ప్రాసెస్ కంప్లీట్ అయ్యేంత వరకు జరుగుతూనే ఉంటది. రైట్ సార్. ఇక మరో అంశం, కీలకమైన అంశం, మనం నిన్న నుంచి మొన్న మొదలైంది. దయాకర్ గారు పార్లమెంట్లో రాజ్యసభలో అమిత్ షా గారు మాట్లాడారు. సరే, ఆ వ్యాఖ్యలు ప్రధానంగా ఆయన ఈ కాన్స్టిట్యూషన్ మీద జరుగుతున్న చర్చకి సమాధానంగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది, అంబేద్కర్ 6 సార్లు అన్నారు, దానిలో మనం ఏమి వ్యాఖ్యలు తప్ప కాదన్నది సరే, అది కాలం నిర్ణయించాలి. బట్ దీని మీద దేశవ్యాప్తంగా అంబేద్కర్ దాన్ని ఫాలో అయ్యేవాళ్ళు, లేకపోతే అణగారిన వర్గాలు అనుకోండి, బీసీలు, ఎస్సీలు, దళితులు అందరూ కూడా రోడ్ల మీదకి వస్తున్న పరిస్థితి ఏంటి? అక్కడ సరే కాంగ్రెస్ అంబేద్కర్ అవమానించిందా లేకపోతే బీజేపీ ఆర్ఎస్ఎస్ అవమానించారా ఒక చర్చ అయితే, పర్టికులర్గా అమిత్ షా గారు మాట్లాడిన దానిలో తీవ్రంగా ఖర్గే గారు అయితే నిన్న రాత్రి లోపు ఆయన క్షమాపణ చెప్పాలని ఒక డెడ్ లైన్ కూడా విధిస్తున్న పరిస్థితి ఏంటి? అంత తీవ్రమైన అభ్యంతరకరంగా మీకు ఏం కనపడింది దయాకర్ గారు? సార్ ఇప్పుడు ఒకటి, సరే అమిత్ షా గారు హోం మంత్రి, నెంబర్ 2 ఆయన, నెంబర్ 2 అఫ్ కోర్స్ పార్టీలో కూడా వారిద్దరు కలిగి వారికి అధికారం. ప్రతిసారి మోదీ
వారి ప్రసంగాల్లో అంబేద్కర్ గారి పేరు పెట్టినప్పుడల్లా ఒక ఎంత పంట నీరు పెట్టినట్టే ఉంటది ఆయనది. నేను అబ్జర్వ్ చేస్తున్న రాజకీయ ప్రత్యర్థి నేను మోదీని కొన్ని సందర్భాల్లో నా స్థాయిని మించి కూడా విమర్శించిన రోజులు ఉన్నాయి, మీకు తెలుసు మన డిబేట్ లో. అంటే అంబేద్కర్ అంటే అఫెక్షన్ అట్లనా లేదు వారి పట్ల ఉన్న గౌరవం అట్లనా అనేది నేను అనుకుంటుంటా అప్పుడప్పుడు. కొంచెం నేను కూడా మోదీ పక్షాన మాట్లాడినప్పుడు ఏది దయాకర్ ఏది ఇట్లా మాట్లాడతారని ఆలోచన కూడా ఉంటుంది. కానీ అమిత్ షా గారు ఉద్దేశపూర్వకంగా రాజ్యసభ ప్రత్యేకించి పెద్దల సభ, లోక్సభలో కొంత మాస్ ఉన్నా కూడా రాజ్యసభలో మాక్సిమం ఇంటలెక్చువల్స్ ఉంటారు. ప్రతిసారి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పినట్టు అంబేద్కర్ అన్నట్టు చెప్తా ఉంటారు. అది వారికి నచ్చకపోవడం అనేది వాళ్ళ దురదృష్టం అయిపోయింది. ఒక్కసారిగా అమిత్ షాకున్న రాజనీతి అంతా కూడా కొలాప్స్ అయింది. ఎందుకు ఆ పరిస్థితి వచ్చింది? మామూలుగా రాజకీయ విమర్శల్లో తను ఎప్పుడు ఆఫెన్స్ గానే ఉంటాడు. ఏ అంశం తీసుకోండి, ప్రత్యర్థి వర్గం తన కిందనే ఉండే స్థితి తెచ్చుకున్న వ్యక్తి కూడా ఈ రోజు అవాస్ పాలవుతున్నాడు. ఇది సమస్య. నేను ఎందుకంటే మనుస్మృతి చర్చ తెచ్చినందుకు మనోడు ఏమంటాము కొంత ఖయాలు తప్పిండా నాకు తెలియదు. కానీ ఇలా ఇప్పుడు శివుడైనా రాముడైనా కృష్ణుడైనా మనం వ్యక్తిగత మన పూజల్లో మనం అందరికంటే మన తల్లిదండ్రుల కంటే కూడా ఎక్కువ పూజించుకునే ధర్మం. కానీ పార్లమెంటు దైవ పూజ చేయదు. పార్లమెంటు రాజ్యాంగ నిర్మాత, రాజనీతిజ్ఞులు, చరిత్రలో ఎవరైతే మన రాజకీయాల్లో ప్రజలకు మేలు చేసినో వాళ్ళ ప్రస్తావన వస్తుంటది. వితౌట్ అక్కడ మనిషి ప్రజెన్స్ లేకపోయినా సరే ఆ సందర్భం వస్తే దానికి వివరణ నెహ్రూ గారి గురించి మాట్లాడినా, గాంధీ గారి గురించి మాట్లాడినా, శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ గురించి మాట్లాడినా, లేదు ఇంకా ఎవరి గురించి మాట్లాడినా అంబేద్కర్ 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 అనడం అనేది ఆయన ఎట్లన్నాడు మీరు చూడండి. మీరు ఇది మీరు భగవాన్ని పూజిస్తే 7 జన్మలు మీకు స్వర్గం. అంబేద్కర్ పేరు ఉచ్చరించడం కంటే భగవాన్ పేరు ఉచ్చరిస్తే 7 జన్మలు స్వర్గం వస్తుందన్నమాట వాస్తవం. కానీ 75 సంవత్సరాల అంబేద్కర్ వల్ల 75 సంవత్సరాల రాజ్యాంగ పుణ్యమా అని అమిత్ షాకు రాజకీయంగా అత్యున్నత స్థాయి వచ్చింది. సరే, రాముని పూజించడం వల్ల భాజపాకు వచ్చింది, లేకపోతే అల్లాను పూజించడం వల్ల ఎంఐఎంకి వస్తుంది, కొంతమందికి ఇంకో పార్టీ పూజించడం వల్ల ఏదో వస్తుంది. కానీ అందరికీ అంబేద్కర్ వల్లనే రాజ్య ప్రసారం వస్తున్నది. ఇది మరిస్తే ఇట్లా అక్కడ మనోడు అక్కడ ఆయన మిస్టేక్ అయిండు. ఇలా సమాజానికి భారతదేశానికి సమాధానం చెప్పుకునే స్థితికి దిగదారు ఒకంత బాధకరమే. నాకైతే వ్యక్తిగతంగా నేను ఒక మాట అయితే అనగలను, ఎప్పుడైనా సరే మన మది ఉన్నది బయటకు వచ్చినప్పుడు తప్పైనప్పుడు క్షమాపణ కోరడంలో తప్పేముందని చెప్పండి. ఒక మాట అనుకున్నాం. ఇప్పుడు మేము కొన్ని సందర్భాల్లో ఇంత విఘ్నతతో మాట్లాడినా మేము విఘ్నత కోల్పోయినప్పుడు మాలాంటి చిన్న పిల్లలు సైతం క్షమాపణ కోరిన చరిత్ర మీకు తెలుసు. అలాంటి పెద్ద మనిషిని అన్నప్పుడు ఏమైతుంది? బాబాసాహెబే కదా, ఆయన కూడా ఏమి వ్యతిరేకిస్తే ఆయన కాదు. చలో అలాంటి పరిస్థితి భాజపా కూడా ఒత్తిడి తీసుకొస్తే ఇలా అంబేద్కరిస్టులే కాదండి ప్రజాస్వామ్యవాదులందరూ కూడా ఫీల్ అవుతుంది. ఆలోచించాలి ఎట్లా అనేది అది బీజేపీ. వేటల్ గారు, దయాకర్ గారు చాలా సున్నితంగానే లోపల ఉన్నది ఒకవేళ పొరపాటుగా బయటకు వచ్చినా క్షమాపణ చేస్తే తప్పే ఉంది అని అంటున్నమాట. అంటే కానీ ఇక్కడ ఒకటి సార్, చాలా విమర్శ 90 నిమిషాలు మాట్లాడితే 11 సెకండ్లే తీసుకున్నారని ప్రచారం జరుగుతుంది. కానీ ఆ 11 సెకండ్లలో మీరు ఉద్దేశం కాంగ్రెస్ ఏం చేయలేదు మేము చేయటం అని చెప్పక కావచ్చు, దాన్ని తప్పంట్లా. కాంగ్రెస్ అంబేద్కర్ వ్యతిరేక అనొచ్చు, లేదా అంబేద్కర్ వ్యతిరేక నెహ్రూనే ప్రచారం చేశారు ఎన్నికలని చెప్తున్నారు, భారతరత్న, ఇవన్నీ మాట్లాడవచ్చు. కానీ అంబేద్కర్ పేరు ఉచ్చరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది, దానికంటే దేవుడి పేరు ఉచ్చరిస్తే పుణ్యం అన్న వస్తుంది, స్వర్గం అన్న వస్తుంది అంటాం. అది ఎందుకంటే ఎంత తీవ్రమైన మీకు డ్యామేజ్ కనపడుతుందంటే వెంటనే నిన్న అమిత్ షా గారు ప్రెస్ మీట్ పెట్టడం కానీ, లేదు మోడీ గారు ప్రధానమంత్రి కూడా 6-7 ట్వీట్లు దీని మీద అమిత్ షా గారికి సపోర్ట్గా చేసి డ్యామేజ్ కంట్రోల్ ప్రయత్నం చేస్తున్నారు. కానీ 2 పనులు జరగట్లా. దీనికి ఐదు పార్లమెంట్ రికార్డు నుంచి దాన్ని తొలగించేది రాలేదు. కనీసం అమిత్ షా గారు ఒకవేళ పొరపాటుగా ఎవరన్నా నొచ్చుకుంటే దానికి క్షమాపణ చెబుతున్నా అనే పరిస్థితి కూడా రావట్లా.
సరే ఇక పార్లమెంట్ ఇవాళ గొడవ అయితే ఇక నెట్టుకున్నారు, తోసుకున్నారు, వాళ్ళని వీళ్ళు అడ్డుకున్నారు. ఆ గొడవలోకి నేను వెళ్ళట్లేదు. రేపు కేసులు పెట్టుకున్నారు, హత్య కేసులు. రాహుల్ గాంధీ గారు అసభ్యంగా తాకారని ప్రచారం జరుగుతూ ఉంది. రకరకాల దానిలోకి నేను వెళ్ళట్లా. దీని గురించి మాట్లాడదాం. విట్ల గారు ఏం చెప్తారు? సార్, ఇప్పుడు అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం కాంగ్రెస్ పార్టీ కంటే బీజేపీకి గౌరవం ఇచ్చింది. భారత రత్న ఇచ్చింది అంబేద్కర్ గారికి, కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేకపోయింది. నెహ్రూ గారికి, ఇందిరాగాంధీ గారికి భారత రత్న ఇవ్వడం జరిగింది కానీ అంబేద్కర్ గారికి ఇవ్వలేని వాతావరణం. పార్లమెంట్ వేదిక కూడా అంబేద్కర్ గారి విగ్రహం గాని చిత్రపటం గాని లేని సందర్భంలో చూసినాం. సో అట్లాంటిది మోడీ గారు ఇంతకుముందు దయాకరణ చాలా గొప్ప చెప్పారు. మోడీ గారు ఎప్పుడు అంబేద్కర్ గారి నుంచి మాట్లాడినా ఒక మనసులో నుంచి వస్తుంది. అంబేద్కర్ గారి నుంచి ప్రతి సందర్భంలో ప్రేజ్ చేసి వారి కార్యక్రమాలు. మోడీ గారు ఏదైనా హావభావాలు బ్రహ్మాండంగా పండించగలరు, అందరికి తెలిసిందే కదా. అయితే అమర్దాం అంటే ఇప్పుడు అంబేద్కర్ గారి 5 స్థలాలు ఉన్నాయి సార్. వాటి డెవలపింగ్ యాక్టివిటీస్ కూడా కేంద్ర ప్రభుత్వం టేకప్ చేసింది. నిన్న జరిగినటువంటి అమిత్ షా గారి చర్చని మనం 11 సెకండ్ల వరకు చూడకుండా మొత్తం వీడియోను చూస్తే మనకు అర్థమవుతుంది సార్. ఎక్కడక్కడ ఉద్దేశం సరే ప్రతిసారి కాంగ్రెస్ పార్టీ మీద ఇరిటేషన్ తోటి మాట్లాడి ఉంటాడు తప్ప ఆ ఇరిటేషన్ అంబేద్కర్ గారి మీద కాదనేది నేను అబ్జర్వ్. ఇప్పుడు కాదు సార్, ఇప్పుడు అదొక సెంటెన్స్ నేను అంటుంది. 93 నిమిషాలు ఎంత ఆయన మాట్లాడారు, కాంగ్రెస్ ఏం చేయలేదని చెప్పారు. దానిలోకి కరెక్టే కావచ్చు. ఆ ఇరిటేషన్ నాకు తెలిసి మీరు ప్రతిసారి అంబేద్కర్ అంటే మీకన్నా మేము ఎక్కువ చేసినాం, మేమే గౌరవిస్తున్నాం, మీరు అవమానించిన కోణంలో దాన్ని అర్థం చేసుకునే రీతిలో అది చెప్పినట్టున్నాడు. బస్ అది మిస్ఫైర్ అయ్యి చాలా రకాలుగా ఇప్పుడు సోషల్ మీడియా తిరుగుతా ఉంది. అది ఏమైనా ఆయన ఉద్దేశం మాత్రం అంబేద్కర్ గారు కానీ లేకపోతే ఆయన కొంచెం తక్కువ చేసే, అసలు అంబేద్కర్ ని తక్కువ చేస్తే ఉంటారు అసలు ఈ దేశంలో ఇప్పుడున్నటువంటి పాలిటిక్స్ అంత ధైర్యం. అది తెలుసుకొనే అందరూ అంబేద్కర్ ని పొగుడుతున్నారు. అది వేరే చర్చ సార్. నేను అంబేద్కర్ గారిని గుర్తించకపోతే, గౌరవించకపోతే డెఫినెట్ గా మోడీ అమిత్ షా గారు నిన్న వివరణ ఇచ్చారు. మోడీ గారు దాన్ని చాలా వివరాత్మకంగా చెప్పడం జరిగింది. అయినా సరే దాన్ని ఇప్పుడు అంబేద్కర్ గారి ఇష్యూ ఒకటి దొరికింది కాబట్టి దానికి రాజకీయంగా వాడుకుంటామంటే ప్రజలకు డెఫినెట్ గా. నేనే ఉన్నానంటే విట్ల గారు, ఇది కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు. ఇప్పుడు ఉదాహరణకి చంద్రశేఖర్ ఆజాద్ ఉన్నాడు, ఆయన కాంగ్రెస్ పార్టీలో లేరు, మొన్న విడిగా పోటీ చేశారు. చాలా మంది దేశవ్యాప్తంగా అంబేద్కరిస్టులు అనుకోండి లేదా ఏమైందంటే సార్ సోషల్ మీడియాలో మొన్న మా అమిత్ షా గారు బహుశా సిద్దిపేటకి వచ్చి మేము ముస్లింల రిజర్వేషన్ తీసేస్తామన్నారు. ఆ ముస్లిం రిజర్వేషన్ తీసేస్తాం, ముస్లిం అనే వర్డ్ కార్డ్ చేసి తీసేసి ఓబీసీలకు ఇస్తామని చెప్పారు. అది మొత్తం రిజర్వేషన్ ఓబీసీలకు తీసేస్తామని మొన్న ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికలు దేశవ్యాప్తంగా సోషల్ చక్కర్లు కొట్టింది. తర్వాత దాని మీద పోలీస్ కంప్లైంట్ అవన్నీ జరిగినాయి. అంటే దాని ఒక్కోసారి సోషల్ మీడియాలో తప్పుడు సమాచారాన్ని చెరవేగంగా పోయే. ఇప్పుడు ఇందులో ఎడిట్ చేసింది ఏమీ లేదు సార్. రాజ్యసభలో ఆయన మాట్లాడిన 11 సెకండ్లే అలాగే తిరుగుతుంది. ఇందులో నేను ఏదంటే సబ్సిక్వెంట్ 11-12 సెకండ్లు ఏం మాట్లాడాడు, 13 సెకండ్లో 14 సెకండ్లు ఏం మాట్లాడారు కూడా అందులో ఉండాలి కదా. వెంటనే ఆయన రియాక్ట్ అయిపోయి మీ కారణంగానే ఇవాళ అంబేద్కర్ గారు మీరు అవమానించారు, కాంగ్రెస్ పార్టీకి హక్కు లేదని సబ్సిక్వెంట్ గా బీజేపీ ఏం చేసిందో చెప్పగలిగాడు అమిత్ షా గారు. అది కట్ అయింది. సబ్సిక్వెంట్ గా గవర్నమెంట్ ఏం చేస్తుంది, బీజేపీ పార్టీ అంబేద్కర్ ఎట్లా గౌరవిస్తున్న విషయాన్ని వివరిస్తే అది కట్ చేసి కేవలం ఆ 11 సెకండ్లు మాత్రం చూపించడం ద్వారా ఒక భావోద్వేగమైన. ఇది ఒకటే కాదు సార్, ఇవాళ ఇంకా జరిగిన డెవలప్మెంట్స్ విట్ల గారు మీ దృష్టికి వచ్చి ఉంటే, బీజేపీ అఫీషియల్ ట్విట్టర్ లో కాంగ్రెస్ నాయకులంతా నిన్న అపోజిషన్ అంతా అక్కడ అంబేద్కర్ బొమ్మలు పట్టుకుని నిలబడ్డారు. దానిలో అంబేద్కర్ ఫోటోలు తీసేసి జార్జ్ సోరోస్ ఫోటోలు పెట్టి వీ లవ్ సోరోస్ అని చెప్పి అది పోస్ట్ చేశారని, అలాగే ట్విట్టర్కి ఒక ఆదేశం ఇచ్చారు ఈ అమిత్ షా గారిది 11 సెకండ్లు తీసేయమని చెప్పి. దాని మీద ట్విట్టర్ రెస్పాండ్ అయిన మెయిల్స్. అంటే ఒక రకంగా ప్రభుత్వం బెదిరించే ధోరణితో వెళ్తుంది అన్నది ప్రతిపక్షాలు చేస్తున్నట్టు ఆరోపణ. విట్ల గారు, ట్విట్టర్ లో ఈయన మాట్లాడి పెడితే సార్ ఇప్పుడు మొత్తం వీడియో ట్విట్టర్ లో పెట్టొచ్చు. కాంగ్రెస్ పార్టీ అయినా మొత్తం వీడియో, అమిత్ షా గారు మొత్తం వీడియో పెట్టండి, అప్పుడు వాస్తవాలు తెలుస్తాయి కదా. కేవలం అక్కడ కట్ చేసేసి 11 సెకండ్లు మాత్రమే తప్పుడు సమాచారం వెళ్తుంది అనేది హోంశాఖ బహుశా అబ్జర్వ్ చేసి ఉంటది, దానికి ఆదేశాలు ఇచ్చి ఉంటది. హోంశాఖ వారు ఇప్పుడు ఆయన పైన డైరెక్ట్ గా దాడి జరుగుతున్నారు. హోంశాఖ మంత్రిగా తన ప్రతిష్ట కూడా దిగజారే క్రమంలో 11 సెకండ్స్ ఎందుకు పెడితే మొత్తం పెట్టండి అని ఉంటాడు కదా. మొత్తం 11, 12, 13, 15 ఇంకా ఒక నిమిషం ఏదైతే ఉందో ఆ నిమిషం వీడియో విడిదిగలిగినటువంటి వీడియో బయటకు వస్తే అంబేద్కర్ గారు అమిత్ షా గారు ఏ సందర్భంలో అట్లా మాట్లాడారని ప్రజలకు అర్థం. సార్ మీరు ఎలాగూ పెడతారు, నేనంటుంది దీని తీవ్రతను గుర్తించకపోతే అమిత్ షా గారు మీడియా ముందుకు వచ్చి మాట్లాడరు, లేకపోతే మోడీ గారు ట్వీట్ చేయరు, ఎక్స్ లో పోస్టులు చేయరు. తీవ్రతను గుర్తించి ఇది మనం తప్పుగా వెళ్ళింది అన్న సంగతి అర్థమైన తర్వాత
సారీ చెప్పడంలో ఇబ్బంది ఏంటన్నది ఒక ప్రశ్న. మళ్ళీ వస్తాను మీ దగ్గరికి సార్. దేవిప్రసాద్ గారు, ఏంటి బీఆర్ఎస్ ఎలా చూస్తుంది దీని మీద? సరే, జాతీయ స్థాయిలో దేశం అంతా దీని మీద ఒక పెద్ద హంగామా నడుస్తుంది ఇవాళ. శ్రీనివాస్ గారు, ఇది అంబేద్కర్ కు సంబంధించినటువంటి అంశాల మీద అమిత్ షా మాట్లాడింది. ఎవరు సభ్య సమాజం ఎవరైనా కూడా దాన్ని తీవ్రంగా ఖండించేటువంటి అంశం. ఎందుకంటే అంటే వాళ్ళకు వచ్చింది ఏంటంటే ఇటీవల ఈ మహారాష్ట్ర ఎన్నికలు కావచ్చు, సెక్యులర్ విలువల పట్ల, రాజ్యాంగ విలువల పట్ల పక్కకు పెట్టి మాకు ఓటేస్తున్నారని భారతీయ జనతా పార్టీ కొద్దిగా ధైర్యంతో ఇటువంటి సాహసాలు చేస్తున్నదని నేను అనుకుంటున్నా. కానీ చివరికి ఏమైందంటే ఇది ఎట్లాగో మాకు ఎక్కడో ఎక్కడ ఇబ్బంది కలిగేటువంటి అవకాశం ఉందని చెప్పి దిద్దుబాటు చర్యలు కూడా మోదీ దగ్గర నుంచి మీరు అన్నట్టు అమిత్ షా కూడా నా వ్యాఖ్యలు వక్రీకరిస్తున్నారు అనేటువంటి మాటలు మాట్లాడి, డెఫినెట్ గా మీరు వ్యక్తిత్వం, మీరు మొత్తం భారతీయ జనతా పార్టీకి అంబేద్కర్ మీద ఉన్నటువంటి గౌరవం కావచ్చు, ప్రేమ కావచ్చు, రాజ్యాంగం పట్ల ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా మీరు చెప్పిన 11 సెకండ్లకు సంబంధించిందే మొత్తం మీ పార్టీకి సంబంధించిన విధానంగా ప్రజలు అర్థం చేసుకునేటువంటి అవకాశం ఉంటది. ఇప్పుడు అంబేద్కర్ లాంటి మీకు ఉండొచ్చు, ఎవరికైనా అది నమ్మడం, మనస్ఫూర్తికి సంబంధించి కానీ, రాజ్యాంగం పట్ల కానీ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి విశ్వాసాలు ఉంటాయి. అభిప్రాయం అదంతా చరిత్రే కదా. రాజ్యాంగంలో భారతీయత లేదన్న మాట కానీ, జాతీయ జెండా ఎగరవేయని పరిస్థితి కానీ ఆర్ఎస్ఎస్ కార్యాలయం మీద, లేదా అంబేద్కర్ దిష్టిబొమ్మలు తగలబెట్టిన కానీ ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి కదా సార్. ఇప్పుడు ఇంతకు ముందు దయాకర్ గొప్ప మాట అన్నారు. నిజంగానే అంబేద్కర్ గారు రాజ్యాంగం సంబంధించినటువంటి హక్కుల విషయంలో ఆ రోజు పెట్టి ఉండకుంటే ఇలా భారత ప్రజాస్వామ్యంలో గాని, భారతీయ అభివృద్ధిలో గాని ఈ అణగారిన వర్గాలకు సంబంధించిన రిప్రజెంటేషన్ ఉండేదా శ్రీనివాస్ గారు ఒక్కసారి ఆలోచిస్తే? కాబట్టి ఇలా ఆ అణగారిన వర్గాలకు, అణచివేత వర్గాలకు అన్నిటికి కూడా ఒక ప్రతినిధిగా ఉన్నటువంటి అంబేద్కర్ లో 6 సార్లు కాదు 600 సార్లు తలుచుకుంటారు. మీకు వచ్చిన నష్టం నేను అడుగుతున్నా శ్రీనివాస్ గారు. కాబట్టి మీరు తలుచుకుంటే మీరు రామాని కోటి రాసుకోండి, కోటి భజన రాసుకోండి. ఎవరు అభ్యంతరం చెప్తలేదు కదా. ఎవరి విశ్వాసాలు వారి. అంబేద్కర్ 6 సార్లు కాదు 6000 సార్లు అంటారు. మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? డెఫినెట్ గా దీని మీద అమిత్ షా గారు క్షమాపణ చెప్పాలి. డెఫినెట్ గా ఇది మంచి సాంప్రదాయం కాదు. ఒక రాజనీతిజ్ఞుడిగా ఉన్నటువంటి అమిత్ షా, నంబర్ 2 ఉన్నటువంటి అమిత్ షా ఇట్లా మాట్లాడడం వల్ల ఆయన విలువ తగ్గిపోతుంది. డెఫినెట్ గా ఆయన అందరికీ ఆయన హోం మంత్రి, దేశానికి హోం మంత్రి. కాబట్టి ఇటువంటి వాటి విషయంలో కొద్ది జాగ్రత్తగా మాట్లాడి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. కానీ ఇట్లా మాట్లాడడం అనేటువంటిది అందరినీ కలిసి వేసేటువంటి సంఘటన. శ్రీనివాస్ గౌరీశంకర్ గారు, ఇది అంటే ఆయన కాంగ్రెస్ నే టార్గెట్ చేసి ఉండొచ్చు, కాంగ్రెస్ నాయకుల్ని అని ఉండొచ్చు, కానీ నేపథ్యం ఆర్ఎస్ఎస్ నేపథ్యం, లేకపోతే గతంలో బీజేపీ నాయకులు మాట్లాడిన ఆర్గనైజర్ పత్రికలో రాసినవి చాలా దీని మీద పెద్ద చర్చ జరుగుతుంది దేశం అంతా. సరే, రైట్ ఆ రాంగా కాంగ్రెస్ వాళ్ళు వ్యతిరేకంగా చేయలేదంటే చేసిండొచ్చు. కాంగ్రెస్ గౌరవించిందా లేకపోతే బీజేపీ గౌరవించిందా చర్చ కాదు. అమిత్ షా గారు మాట్లాడిన మాటల్లో స్పష్టంగా ఒక రకమైన ఈ పేరు తలుచుకోవడం కంటే దేవుడి పేరు తలుచుకుంటే స్వర్గానికన్నా వెళ్తారు కదా అన్న ఇది రిఫ్లెక్ట్ అయిన ఇదే ఎక్కువ. దానివల్లే వాళ్ళు డ్యామేజ్ కంట్రోల్కి మొదలుపెట్టారు. ఏంటి ఇది ఎక్కడి దాకా పోతుంది? దేశవ్యాప్తంగా దీని మీద ఒక వాతావరణం వేడెక్కుతున్న పరిస్థితి కనపడుతుంది. గౌరీశంకర్ గారు ఎలా అర్థం చేసుకోవాలి? అమిత్ షా గారు ఒక ఫ్లో లో మాట్లాడుకుంటా ప్రాబ్లీ హీ వాంటెడ్ టు సే దట్ మేము ఇంకా కాంగ్రెస్ కంటే మేమే ఎక్కువ రెస్పెక్ట్ చేస్తున్నాము. కాంగ్రెస్ పార్టీ అందరికి భారతరత్న అవార్డు వాళ్ళ సొంతం వాళ్ళు ఇచ్చుకున్నారు, అంబేద్కర్ కి తర్వాత ఇచ్చారు. జనరలీ యూ వాంట్ టు ప్రైజ్ ఇట్. ఫ్లిప్ ఆఫ్ టంగ్ ఒక మాట అన్నప్పుడు అయితే కూడా విడ్రా మీట్ అప్పుడప్పుడు విడ్రా చేసుకుని ఐ నాట్ మీన్ దిస్ వన్ అంటే అయిపోతుండే. సీన్ హోమ్ నేషనల్ హోమ్ మినిస్టర్ ఉన్నారు, వెన్ హీ హాస్ లాట్ ఆఫ్ రెస్పెక్ట్ ఫర్ అంబేద్కర్ అంటే అందరికి ఉంది, ప్రధానమంత్రి మోడీ గారికి ఉంది, అండ్ భారతీయ రూలింగ్ భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ గవర్నమెంట్ ఉంది. కాబట్టి అలాంటప్పుడు ఏదో స్లిప్ ఆఫ్ టంగ్ మిస్అండర్స్టాండ్ చేసుకుంటే ఐ డి నాట్ మీన్ ఏంటంటే అయిపోతుంది, అక్కడికి ఎండ్ చేసుకోవచ్చు. నథింగ్ రాంగ్. మన స్పీచ్ లో మాట్లాడుతుంటే ఒక్కోసారి మనం ఆ విషయంలో మాట్లాడుకుంటా చెప్పలేము, వర్డ్స్ మిస్యూజ్ అయితే కొన్ని వర్డ్స్. కాబట్టి అలాంటప్పుడు మాట కూడా విడ్రా ద వర్డ్స్ సేయింగ్ దట్ ఓకే ఐ నాట్ మీన్ దిస్ వన్, నేను వి హావ్ హై రికార్డ్. చాలా మామూలుగా రొటీన్ గా జరిగేదే కదా. ఒకవేళ అది రాంగ్ గా వెళ్ళింది అనుకున్నప్పుడు ఈ మాట చెప్తారు, కానీ ఇక్కడ అది రాలా. బహుశా చెప్పాలి అంటే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఏంటంటే అసలు నేను తప్పుగా మాట్లాడలేదు అని డిఫెండ్ చేస్తున్నారు. ఓకే ఓకే శ్రీనివాస్ గారు, కనీసం స్పీకర్ అన్నా ఇటువంటి మాటలను తొలగిస్తున్నామని అని ఉంటేనన్నా ఈ చర్చ అది కూడా జరగలేదు సార్. దురదృష్టకరం, అది కూడా జరగలేదు.
అది ప్రధానం ఇక్కడ. ఇప్పుడు చాలా చర్చలు జరుగుతాయి, చర్చల సందర్భంగా నోటికి జరుగుతాయి. మన అసెంబ్లీలో చూస్తున్నాం, పార్లమెంట్ లో చూస్తున్నాం. తెలంగాణ అసెంబ్లీలో కూడా తాగుడు మీద జరిగితే స్పీకర్ గారు తీశారు కదా, తీసేస్తే చర్చ ఉండకపోయేది. ఇప్పుడు కాంగ్రెస్ అంబేద్కర్ అవమానించిందా ఇంకోటా ఆ చర్చ వేరు. ఆ చర్చకు సంబంధించి మీరు మాట్లాడండి. అంబేద్కర్ ఇలా మాకు కూడా ఉంది, కాంగ్రెస్ మీద 125 ఫీట్ల అడుగు విగ్రహం పెడితే దాన్ని తాళం ఇస్తారు. కనీసం నివాళులు అర్పిద్దామంటే కూడా అవకాశం ఇస్తలేరు. దయాకర్ గారి ద్వారా నేను విజ్ఞప్తి చేస్తున్నా, 125 ఫీట్ల ఉన్నటువంటి విగ్రహానికి కనీసం పూలు అర్పించుకునే అవకాశం. వాళ్ళేమో మీరు విగ్రహం పెట్టారు కానీ కనీసం ఒక్కసారి కూడా నివాళులు అర్పించలేదు వాళ్ళ ఎలిగేషన్. దేవిప్రసాద్ గారు ఇప్పుడు విఠల్ గారు ఇక్కడ దేవిప్రసాద్ గారు మంచి ఇప్పుడు నిన్న ఇంత జరిగిన తర్వాత అయినా స్పీకర్ గారు దాన్ని రికార్డ్స్ నుంచి తొలగిస్తున్నాను అని అంటే మరి అది తప్పుగా మాట్లాడినట్టు ప్రూవ్ అయిద్దనా, లేకపోతే ఎందుకని ఆ నిర్ణయం తీసుకోలేదు? ఇప్పుడు నిన్న మనం రాజ్యసభ ప్రొసీడింగ్ చూస్తే సార్, ఇప్పుడు అంబేద్కర్ గారు మాట్లాడగానే వెంటనే ఖర్గే గారు లేచి మొత్తం సభంతా స్తంభించిన వాతావరణం ఉంది. అప్పటికే వెంటనే వాయిదా పడ్డట్టుంది. ఆ గందరగోళంలో బహుశా ఈ నిర్ణయాలు రాకపోవచ్చు. రేపో మాపో మళ్ళీ ఒకసారి చర్చకు వచ్చినప్పుడు డెఫినెట్ గా డెఫినెట్ గా స్పీకర్ గారు ఇట్లాంటి ప్రకటించవచ్చు. కానీ ఆ గందరగోళం వెంటనే కాంగ్రెస్ పార్టీ రియాక్ట్ కావడం, పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడం, ఆ కన్ఫ్యూజన్ లో బహుశా ఆ ప్రొసీడింగ్స్ లో రాకపోయి ఉంటది. బట్ ఏదేమైనా సార్ దాన్ని ఆ 11 సెకండ్స్ వరకు చూడకుండా అంబేద్కర్ గారు అమిత్ షా గారు మాట్లాడినట్టు మొత్తం కాంటెస్ట్ చూడగలిగితే డెఫినెట్ గా అందరికి ఇంత భావోద్వేగమైన వాతావరణం రాదు. అది మరి సోషల్ మీడియాలో 11 సెకండ్స్ మాత్రమే యాడ్ చేసి చేయడం ద్వారా ఇప్పుడు అది మొత్తం వీడియో చూపేది నాకు కూడా అర్థం అనిపిస్తుంది. కాదు విఠల్ గారు, ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి. బీజేపీ ఆర్ఎస్ఎస్ అంబేద్కర్ ని గౌరవించారా, కాంగ్రెస్ గౌరవించారా, అభిప్రాయాలు ఉంటాయి, ఉండవని కాదు. కానీ సోషల్ మీడియాలో పోస్ట్ చేయటం అంటే బీజేపీకి ఉన్నంత సోషల్ మీడియా నెట్వర్క్ ఏ పార్టీకి లేదు ఇవాళ. అయినా కూడా డ్యామేజ్ అవుతుందంటే చిన్న అది టంగ్ స్లిప్ అయిన వార్త మనకు చూస్తే అనిపిస్తుంది. అది మాత్రమే ప్రొజెక్ట్ చేసి సోషల్ మీడియా చక్కర్లు కొట్టడం ద్వారా తప్పుడు సమాచారం చాలా ఫాస్ట్ గా అవుతుంది, వివరణ వెళ్ళకపోతుంది. మొత్తం కాంటెస్ట్ చూస్తే అదే మరి అంబేద్కర్ గారిని ఈ సందర్భంలో కాంగ్రెస్ టార్గెట్ చేసి మాట్లాడండి కదా, మొత్తం వీడియో చూస్తే తప్ప అర్థం కాదు ఎవరు. ఇప్పుడు నేను ఆ మొత్తం వీడియో చూడకుండా నేను కేవలం 11 సెకండ్లు చూశాను అనుకో, నాకు కూడా అనిపిస్తారా అమిత్ షా గారు అట్లా మాట్లాడతారని అనిపిస్తుంది. సో ఇది డెఫినెట్ గా మళ్ళీ మోడీ గారు అందులో దానికి ఆన్సర్ చేయడం జరిగింది. అమిత్ షా గారు దాన్ని మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ వివరణ ఇవ్వడం జరిగింది. రేపు మాప పార్లమెంట్ లో మళ్ళీ చర్చ జరుగుతుంది. పార్లమెంట్ ప్రొసీడింగ్స్ ప్రకారం స్పీకర్ గారు రికార్డ్స్ లో తీసేసి ఉంటారు, బహుశా ప్రకటించకపోవచ్చు కానీ తీసేసి ఉంటారు. డెఫినెట్ చర్చకు వస్తుంది. నా పాయింట్ ఏంటంటే విట్ల గారు, ఇక్కడ దీని మీద మీరు అన్నట్టు కాంగ్రెస్ అంబేద్కర్ ని కాంగ్రెస్ గౌరవించిందా లేకపోతే బీజేపీ గౌరవించిందా కాదు. ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూలో అంబేద్కరిస్ట్ అంటే కాంగ్రెస్ వాళ్ళు ఒక్కళ్ళే కాదు కదా, సమాజంలో కోట్ల మంది ఉంటారు, ప్రపంచవ్యాప్తంగా ఉంటారు. నిన్న గతంలో కాంగ్రెస్ ఏం చేసింది, బీజేపీ ఏం చేసింది వేరే చర్చ. పార్లమెంట్లో జరిగిన దాని మీద ఈ 11 సెకండ్లది తీవ్రంగా అభ్యంతరకరంగా సమాజం మొత్తం చూస్తుంది. దాన్ని విత్డ్రా చేసుకున్నాను ఆ మాటల్లో, లేదు తప్పుగా వెళ్తే ఇంకోలాగాని క్షమాపణ చెప్పడం చాలా సాధారణంగా రాజకీయాల్లో జరిగే ప్రక్రియ. నిన్న అందుకనే బహుశా చెప్తారనుకున్నారేమో ఖర్గే గారు, ఆ క్రెడిట్ కొట్టేయాలని ఆయన రాత్రి 12 చెప్పాలని ఆయన కండిషన్ కూడా పెట్టారు, కానీ చెప్పలా. ఎలా అర్థం చేసుకోవాలి? ఇప్పుడు పార్లమెంట్ లో రాజ్యసభలో చర్చ జరిగినప్పుడు ఖార్గే గారు చాలా సీరియస్ రియాక్ట్ కావడంతో గందరగోళమైన వాతావరణం దీనిపైన చర్చ జరగలేదు. అవును, మళ్ళీ ఇవాళ కూడా మళ్ళీ రేపు కూడా ఉంది పార్లమెంట్. డెఫినెట్ దాని మీద జరిగింది. విత్డ్రా ప్రాసెస్ అనేది ఉంటుందని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. స్పీకర్ గారు డెఫినెట్ ఇట్లాంటి వర్డ్స్ ని రికార్డ్ లో ఉంచరు సాధారణంగా. ఏదేమైనా అది దీన్ని మాకు కొంత డ్యామేజ్ కంట్రోల్ చేయడానికి మా పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఒక తప్పుడు సమాచారం ప్రజలకు చేయడం విషయంలో ఇది డెఫినెట్ గా పార్టీకి ఇబ్బందికరమైన వాతావరణమే. అది వాస్తవం మొత్తం చెప్పాలంటే మేము కూడా అంత వీడియోలన్నీ పెట్టాలి. అమిత్ షా గారు ఎట్లా ఏ సందర్భంలో మాట్లాడుతున్నా అప్పుడు వివరణాత్మకంగా ప్రజలకు చేరుతుంది. ఓకే, దయాకర్ గారు దీని మీద ఏంటి? ఒకవైపు ఏమో సరే మీరు అదాని అంశం, ఈ కేసులు, ఈ గొడవ అనుకుంటే అవి ఎటెటో పోతున్నాయి. జమిలి ఎన్నికలు వచ్చింది, మళ్ళీ ఇప్పుడు ఇది అంతకన్నా చాలా సెంటిమెంటల్ ఇష్యూ నిజంగా ప్రజలకి. సార్ ఇది అమిత్ షా సరే, నాకు ఆర్ఎస్ఎస్ పట్ల ఒక అభిప్రాయం ఉన్నది, మోడీ పట్ల ఒక అభిప్రాయం ఉన్నది, బీజేపీ పట్ల ఒక అభిప్రాయం ఉన్నది, బీజేపీలో అంబేద్కర్ పూలేవాదుల పట్ల ఒక అభిప్రాయం ఉంది. అమిత్ షా ఈజ్ నాట్ గుడ్ పర్సనాలిటీ, ఎందుకంటే అది గుండెల్లో లేని బయటికి రాదు.
నేనేమంటున్నా ఏ మాట ఎక్కడ అనకూడదు అన్నట్టు అయిపోయింది. మీరు ఆ 91 నిమిషాలు పెట్టుకోండి, ఆ సభ మొత్తం సోషల్ మీడియాలో పెట్టుకోండి, అంటే ఏం చేసినా దట్స్ నాట్ రైట్ వర్డ్ యాక్చువల్లీ. అరే అంబేద్కర్ దేవునిగా దృష్టిలో ఉన్నారు. బహుశా అందుకే ఆయన నేను వచ్చిన ఆయన క్రెడిట్ నేను ఎప్పుడు అలా అన్నట్లా. నా నేపథ్యం ఆర్ఎస్ఎస్ బీజేపీలో నేనైతే బేసికల్ గా విఠలన్నకి తెలుసు, దేవిప్రసాద్ గారికి తెలుసు, గౌరవకి తెలుసు, నేను బేసికల్ గా అంబేద్కర్ ఇస్తున్నాను. నేను మాలా కంటే, నేను ఏది తెలంగాణ ఉద్యమకారుని కంటే, నేను కాంగ్రెస్ కంటే కూడా. కానీ నేను ఎందుకు మోదీ గారి విషయంలో నేను ఆ మాట అంత పాజిటివ్ ఎందుకు చెప్పిందంటే, తను ఇది మన గానుగా సామాజిక వైశ్య ఇక విఠలన్నకు అంత తెలుసు కూడా, ఆ కనెక్టింగ్ ఉంది ఆయనకు. ఆయన కళ్ళలో జీర కూడా అప్పుడప్పుడు చూస్తాం. ఎప్పుడైనా ఒకసారి ఒక డైలాగ్ అన్నాడు, మీరు గుర్తుందో లేదో గతంలో, ఈ చిన్న చిన్న పిల్లల్ని ఇట్లా ఎందుకు చంపుతారు, వీలైతే నన్ను చంపండి అని ఏడ్చింది. సరే మా వాళ్ళు కొంతమంది ఏంది ఇది మంచి డ్రామా రక్తి కట్టించింది అన్నారు, కొంతమంది ఇట్లా అన్నారు, అట్లా ఉన్నారు. కానీ అమిత్ షా షూడ్ గా ఉంటాడు, అది సమస్య. ఇక్కడ నేను ఏమంటున్నా అంటే అమిత్ షా కూడా అంటే ఇప్పుడు ఏది క్షమాపణ కోరితే తప్పేంటి, అంబేద్కర్ లాంటి ఇప్పుడు ఎంతమంది హోమ్ మినిస్టర్లు వచ్చింది సార్. అసలు అమిత్ షా కూడా ఒక మాట అనుకుందాం, ఆయన ఓసీ వైశ్య అఫ్ కోర్స్, ఆయన లాంటోడు కూడా ప్రజాప్రతినిధిగా ఎన్నికై ఒక సామాన్య కుటుంబం నుంచి వచ్చిన వైశ్యుడు ఈ రోజు ఈ దేశానికి హోంమంత్రి అయ్యే అవకాశం కల్పించుడు అంబేద్కర్. ఎందుకు ప్రెసిడెన్షియల్ ఫార్మ్ ఆఫ్ డెమోక్రసీని ఆ రోజు కోరుకుంటే నో మీకు అదంతా తెలియదు, ఇది ఒక పెద్ద డ్రామా, మనం పార్లమెంటరీ డెమోక్రసీకి వెళ్ళిపోదాం, మన అన్ని వర్గాలకు వస్తాయి, అగ్రవర్ణాలకు వస్తాయి, బీసీలకు వస్తాయి, ఎస్సీ ఎస్టీలకు వస్తాయి అని కన్విన్స్ చేసింది ముసాయిదా కమిటీ ఆ రోజు, నెహ్రూను గాంధీని కూడా. అదర్వైజ్ అమిత్ షా అనేటువంటి ఈ దేశానికి నాయకుడు ఎట్లా, చిన్న కులంలో పుట్టిన మోదీ ఎందుకు ప్రధానమంత్రి అవుతాడు సార్? ఇప్పుడు వైధవ్యం ఉంటేనే మహిళలను శుభకార్యాలకు రాని రోజుల్లో ఈ రోజు ఒక పెద్ద పెద్ద నాయకురాలు అవుతుంది, ఇందిరాగాంధీ లాంటి మహానాయకురాలు వచ్చింది, సుష్మా స్వరాజ్ లాంటి నాయకురాలు వచ్చింది, సోనియా గాంధీ గారి నాయకురాలు వచ్చింది. అంటే ఈక్వాలిటీ సమానత్వానికి అంబేద్కర్ ఇంటర్నేషనల్ బ్రాండ్. దాన్ని గనక మధ్యలో పెట్టుకుంటే అమిత్ షా గారు కూడా త్వరలో దానికి సంబంధించి వివరణ ఇస్తారని నేను కోరుకుంటున్నా, ఇవ్వాలి కూడా. ఎందుకంటే తారతమ్యాలు పెరిగితే మరింత మంచిది కాదని నా వ్యక్తిగత రైట్. సార్ గౌరీశంకర్ గారు, సరే దీని మీద నిన్న కొంత చర్చ జరిగింది, జాతీయ మీడియాలో కూడా దేశం అంతా చర్చ జరుగుతూ ఉంది. ఇవాళ సహజంగానే పార్లమెంటు స్టాల్ అవుతుంది, ప్రతిపక్షాలు దీని మీద క్షమాపణ కోరుతాయి, లేకపోతే ఇంకోటి, ఇదంతా రొటీన్గా జరిగే కార్యక్రమం. కానీ ఆశ్చర్యంగా ఇవాళ ప్రతిపక్షాలతో పాటు సమానంగా అధికార పక్షం వాళ్ళు కూడా కాంగ్రెస్ అంబేద్కర్ని అవమానించారని చెప్పి అక్కడ ఒక పెద్ద డ్రామా నడిచింది. ఇప్పుడు బీజేపీకి సంబంధించిన ఒక ఎంపీకి తలకి గాయమైంది అంటున్నారు. అలాగే ఒక మహిళ నా పట్ల, బీజేపీ ఎంపీ ఆవిడ కూడా, నా పట్ల రాహుల్ గాంధీనే క్రూరంగా అసభ్యంగా ప్రవర్తించారు, నా ఎలిగేషన్ చేస్తూ ఉన్నారు. ఇటు ఖర్గే గారిని నెట్టేశారు, ఖర్గే గారు కింద పడ్డారు, బలవంతంగా ఆయన కూలబడాల్సి వచ్చింది అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు ఎలిగేషన్ చేస్తున్నారు. ఈ డ్రామా ఇదేమి డైవర్షన్ అనుకోవాలి? సహజంగా ప్రతిపక్షాలు నిరసన తెలుపుతాయి, ప్రతిపక్షాలు సభని స్టాల్ చేసే ప్రయత్నం చేస్తారు, అధికార పక్షం కూడా ఈ నిరసనలు ధర్నాలకు రావటం ఎలా అర్థం చేసుకోవాలి? డైవర్షన్ అంటే ఆ ఇష్యూని డైవర్ట్ చేయాలి. అంటే ఒక ఐ థింక్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఎవరో రాహుల్ గాంధీ కొట్టాడో లేదా తోసేసాడో అని ఒకటి ఆల్రెడీ ఒక క్యాంపెయిన్. రాహుల్ గాంధీ గారి మీద హత్య కేసు ఇవాళ కేసు పెట్టారు, తోసేసాడు, తాకింది. అయితే ఏదైనా కానీ ఒక పార్లమెంట్ లో డిబేట్ చేసినప్పుడు స్లిప్ ఆఫ్ టంగ్ ఏదో అన్నారు అనుకోండి, అన్ని టెన్షన్లే ఉండొచ్చు. He doesn't want to mean in a different form, can convey ఇంకో ఫామ్ లో కన్వే చేయొచ్చు, అలాంటి విడ్రా చేసుకోవచ్చు, ఆర్ హీ కెన్ రెక్టిఫై కరెక్ట్ ఇట్. నేను ఐ డిడ్ నాట్ మీన్, ఐ వాంటెడ్ టు సే దిస్ అని చెప్తే అయిపోతుంది. ఎందుకంటే ఎక్స్పెక్ట్ చేయాలంటే స్పీకర్ హ్యాస్ టు అనౌన్స్ ఇట్ అండి. ఎందుకంటే ఊరికే ఎక్స్పెన్స్ కాదు, ఆటోమేటికల్ ఎక్స్పెన్స్ కాదు. స్పీకర్ విల్ అనౌన్స్ సేయింగ్ దట్ ఈ వర్డ్స్ నేను ఎక్స్పెండ్ చేస్తున్నాను, దిస్ ఇస్ అన్పార్లమెంటరీ అని. బట్ ఐ డోంట్ థింక్ సో భారతీయ జనతా పార్టీ మేము అన్పార్లమెంటరీ అని ఒప్పుకుంటలేదు. ఐ డోంట్ మీన్ ఇట్. ద ప్రాబ్లమ్ ఇస్ దట్ ఇది నేను అన్పార్లమెంట్ లాంగ్వేజ్ కాదు, నేను మేము అంబేద్కర్ గారిని అవమానించలేము అని ఆ స్టాండ్ మీద ఉన్నారు వీళ్ళు. ఏం చేస్తారో తెలియదు. కాబట్టి
ఏదైనా ఉంటుంది బై ఛాన్స్ సంథింగ్ ఒక అంటే మిస్కమ్యూనికేషన్. నిజంగా గౌరీశంకర్ గారు మీకు కూడా ప్రొసీడింగ్స్ బాగా తెలుసు. ఒకవేళ స్పీకర్ గారు తనంతట తానుగా కూడా ఇప్పుడు బీజేపీనో ప్రతిపక్షాల్లో కోరకపోయినా కూడా ఆయన తీసేసే అవకాశం ఉంటుంది కదా ఆ వ్యాఖ్యలు ఉంటుంది కదా. ఇఫ్ ద వర్డ్ ఇస్ రియల్లీ అబ్యూజివ్ లాంగ్వేజ్ ఉంది, అన్పార్లమెంటరీ ఉంది అంటే ఉండొచ్చు. ఇది అట్లా లేదు కదా. అవును అవును. ఇది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ ఉండే తిట్టి ఉందనుకో, some national flag అలాగే national leader అది వేరే. This he wanted to mean in different way కాబట్టి ఇది himself అమిత్ షా గారు himself has to clarify చేయాల్సి వస్తుంది పార్లమెంట్ లో. దెన్ బయట పోయి మళ్ళీ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి స్టేట్మెంట్ చేసినా కూడా వేస్ట్. పార్లమెంట్ రికార్డ్ లో ఉన్నప్పుడు he has to inform the parliament again, I did not mean to say this one, this is what I meant అంటే అయిపోతుంది, క్లారిఫై చేసుకోవచ్చు దాన్ని. అంటే ప్రాబ్లీ మన ఈయన చేశాడా లేదా చెప్పలేవు, ఎందుకంటే చేసిండు అని అంటే ఈయన తప్పు చేశాడని మళ్ళీ పట్టుకుంటారని భయం. సో అంటే ఇప్పుడు మనం చూసాం గౌరీశంకర్ గారు, ఉదాహరణకి రైతు చట్టాలు తీసుకొచ్చినప్పుడు సంభవం దానివల్ల రాజకీయంగా వ్యతిరేకం అనుకుని రైతులు అంగీకరించట్లేదు అనుకోండి, ప్రధాని స్వయంగా నేషనల్ మీడియా ముందుకు వచ్చి చెప్పారు, మేము వీటిని వెనక్కి తీసుకుంటున్నాం, క్షమాపణ కోరారు దాన్ని చేయలేకపోతున్నందుకో లేదా ఇంకో తప్పు కూడా ఏం కాదు. మరి అమిత్ షా గారు ఇప్పుడు ఇందాక దయాకర్ గారు చెప్పినట్టు చాలా హార్డ్ కోర్ ఉన్నారనుకోవాలా, దీన్ని నష్టం జరిగిందని అయితే బీజేపీ చాలా వేగంగా మీకున్న వాళ్ళకున్న నెట్వర్క్ ద్వారా అయితే చాలా స్పష్టంగా చాలా డ్యామేజ్ అవుతుందని అయితే వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే ఇది ఒక్కటే కాదండి, ఐ థింక్ ఇంతకుముందు మన వక్తలు చెప్పినట్టు రిజర్వేషన్ ఇష్యూలో కామెంట్ చేసింది ఒకటి, అండ్ సెలెక్షన్ ఆఫ్ ఎంపీ క్యాండిడేట్స్ ఉత్తరప్రదేశ్ కూడా ఒక ఇష్యూ వచ్చింది బయట. ఏంటంటే ఆయనకు రికమెండ్ చేసిన క్యాండిడేట్స్ చాలా మంది ఓడిపోయారని అక్కడ ముఖ్యమంత్రి గారు ఆబ్జెక్ట్ చేశారు, వద్దు ఈ క్యాండిడేట్స్ వద్దు అన్న కూడా ఆయన పెట్టారు. కనుక ఐ థింక్ కొంచెం కాంట్రవర్సీ డెవలప్ అవుతా ఉంది అమిత్ షా గారి మీద. ఐ థింక్ ది బెస్ట్ థింగ్ ఈస్ టు రెక్టిఫై హ్యూమన్ ఎర్రర్. ఇదే ఎంత పెద్ద గొప్ప వ్యక్తి అయినా కూడా స్లిప్ ఆఫ్ టంగ్ చెప్పవచ్చు. ఆయన మనసులో ఒకటి ఉండొచ్చు, ఆయన కమ్యూనికేట్ చేసేది డిఫరెంట్ గా పోయింది కాబట్టి ఇకే క్లారిఫై తప్పేం లేదు, ఇప్పుడు కూడా చేసుకోవచ్చు. దేవిప్రసాద్ గారు ఇక్కడ ఇంకొక అంశం కూడా దేవిప్రసాద్ గారు, మనం మామూలుగా బీజేపీ చాలా మంది నాయకులు మాట్లాడుతుంది 80-20 భాష మాట్లాడుతున్నారు, మనం వింటా ఉన్నాం. వీఆర్ 80 లేదా బరాబర్ మాది హిందూ పార్టీ, ఈ భాష చాలా మంది నాయకులు మాట్లాడుతున్నారు 80-20 భాష. మేము 80%, ఇంకొక 20% ఎవరు అన్నది అందరికి సమాజానికి తెలిసింది. అయితే చాలా వాళ్ళ దశాబ్దాలుగా వాళ్ళ రివ్యూస్లో వాటిలో లేకపోతే దళితులు వీళ్ళు పెద్ద ఎత్తున ఓట్లు వేయట్లేదు, మనకి మనుస్మృతి ఆధారం కానివ్వండి మరొకటి కానివ్వండి నేపథ్యం ఎంత ఇది చేసినా అది పోవట్లేదా, కాబట్టి దీన్ని గట్టిగా వ్యతిరేకించడం ద్వారా మిగతా సెక్షన్స్ని కన్సాలిడేట్ చేసుకునే ప్రయత్నం. అందుకని కులాలు పోవాలని గట్టిగా బీజేపీ ఆర్గ్యూ చేస్తుంది. కులగానికి వ్యతిరేకంగా ఉండటానికి వీటి కారణాలు కూడా ఏంటంటే కులాలుగా వస్తే హిందూ మొత్తం ఐక్యత రాదు, మనకి ఓట్ బ్యాంక్ రాదు అన్నది వాళ్ళ స్ట్రాటజీ. సో దానిలో భాగంగానే సరే దీన్ని గట్టిగా పార్టీకి సంబంధించిన